Good morning, all of you. How are you? Hope you are doing well. In our today's session, we are going to discuss AS11. What is that? The effects of changes in foreign exchange rates. మనం ఏమన్నా రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం, లేదా మెషినరీ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. మెషినరీని వి నీడ్ ఫారెన్ కరెన్సీ. మరి ఫారెన్ కరెన్సీ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీని తీసుకొని వెళ్ళి బ్యాంక్స్ దగ్గరకో, లేదంటే ఫారెక్స్ డీలర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరకో వెళ్ళి మనం ఫారెన్ కరెన్సీని పర్చేజ్ చేస్తాం. ఆ రోజు ఒక్కొక్క డాలర్ ఎంత రేట్ ఉందో చూసి దానికి తగ్గట్టుగా పే చేసి ఆ ఫారెన్ కరెన్సీని మనం పర్చేజ్ చేస్తాం. ఈ ఫారెన్ కరెన్సీని ఉపయోగించుకొని రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవటమో, లేకపోతే మెషినరీ ఇంపోర్ట్ చేసుకోవటమో వాటికి ఉపయోగించుకుంటాం. వెరీ గుడ్. ఒక $10,000 పెట్టి ఇప్పుడు మనం మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఎంట్రీ రాసుకోవాలి. ఎంట్రీ ఏమైపోతుంది మనకి? పర్చేస్ అకౌంట్ డేటా టు బ్యాంక్. $10,000 అని రాయలేముగా మన బుక్స్లో. ఎందుకంటే మన రిపోర్టింగ్ కరెన్సీ ఏంటి? ఇండియన్ రూపీస్. రిపోర్టింగ్ కరెన్సీ అంటే ఏం లేదు నాన్న, ఏ కంట్రీలో అయితే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేస్తున్నామో ఆ కంట్రీ యొక్క కరెన్సీ. సో ద కరెన్సీ ఆఫ్ ద కంట్రీ ఇన్ విచ్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ రిపోర్టెడ్. మనం ఇండియాలో రిపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మన రిపోర్టింగ్ కరెన్సీ ఏమైపోతుంది? ఇండియన్ రూపీస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఇండియన్ రూపీస్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ రూపీస్ ఏ కరెన్సీ అయినా సరే, పౌండ్స్, డాలర్స్, దీనార్స్, వాట్ ఎవర్ ఇట్ మే, యూరోస్, ఏవైనా సరే మనకు అవి ఫారెన్ కరెన్సీ అవుతుంది. మన బుక్స్లో ఇండియన్ రూపీస్లో రాసుకోవాలి మనం. అదేమో $10,000 ఉంది. ఎలా కన్వర్ట్ చేయాలి? ఒక ప్రాబ్లం. రెండోది, మనం ఒక 3 months ముందు ఒక $10,000 బారో చేసాం. ఆ రోజు ఒక్కొక్క డాలర్ 60 రూపీస్ ఉంది. సో $10,000 ఇంటూ 60 రూపీస్ మన చేతికి ఎంత వచ్చాయన్నా? ఒక 6 lakhs రూపీస్ వచ్చాయి. వాటిని ఈరోజు మనం రీపే చేయాల్సి ఉంది. ఈరోజు డాలర్ ఒక్కొక్కటి 70 రూపీస్ ఉంది. అంటే $10,000 ఇప్పుడు నేను రీపే చేయాలంటే ఒక్కొక్క డాలరు $70 చొప్పున నేను కొనుక్కోవాలి. సో $10,000 ఇంటూ 70 అంటే 7 lakhs పెట్టాల్సి వస్తుంది. నేను తెచ్చిన అప్పు ఏమో 6 lakhs. ఇప్పుడు పే చేయాల్సి వచ్చినప్పుడు 7 lakhs అవసరం అవుతుంది. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పే చేసేది, తెచ్చింది $10,000, రీపే చేసేది కూడా $10,000. కానీ మన కరెన్సీలో మనకి ₹1,00,000 పెరిగిపోయింది, మనకి లాస్. మరి ఈ లాస్ని ఏం చేయాలి? ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇటువంటి వాటన్నిటి గురించి మనకి AS11 గైడ్లైన్సెస్ ఇస్తుంది నాన్న. సో AS11 ప్రిస్క్రైబ్స్ గైడ్లైన్స్ ఫర్ రికార్డింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్లో వచ్చిన మార్పుల యొక్క ఎఫెక్ట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలా రికార్డ్ చేయాలన్న గైడ్లైన్స్ని మనకి AS11 చెప్తుంది. AS11 బ్రాడ్లీ డీల్స్ విత్ 3 aspects. మూడింటి గురించే చెప్తుందట. సింపుల్ థింగ్. ఫస్ట్ వన్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అట. సెకండ్ వన్ ఫారిన్ ఆపరేషన్స్ అట. థర్డ్ వన్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ అట. ఈ మూడింటి గురించి మాత్రమే AS11 డీల్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఒకటి, ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? అటువంటి ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ మనం ఏమన్నా చేసినట్లయితే ఎలా దాన్ని మన బుక్స్లో రికగ్నైజ్ చేసుకోవాలి? ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు నాన్న, మనకి ఫారిన్ కంట్రీలో కనుక సబ్సిడరీ కానీ, అసోసియేట్ కానీ, జాయింట్ వెంచర్ కానీ, బ్రాంచ్ కానీ, ఈ 4 సబ్సిడరీ, అసోసియేట్, జాయింట్ వెంచర్, బ్రాంచ్. ఈ 4 మనకి ఫారిన్ కంట్రీలో ఏది ఉన్నా కూడా అది మనకి ఫారిన్ ఆపరేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనకు ఫారిన్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకుందాం. సో అది డాలర్స్లోనే తన బుక్స్ అన్ని మెయింటైన్ చేసుకుంది, అమెరికాలో ఉంది. చివరికి ఏం చేస్తుంది? తన ట్రయల్ బ్యాలెన్స్ కాపీని మనకు పంపిస్తుంది. ఆ ట్రయల్ బ్యాలెన్స్ కాపీని మన పుస్తకాల్లో మనం ఇన్కార్పొరేట్ చేసి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ అంటే కేవలం హెడ్ ఆఫీస్ మాత్రమే కాదు, బ్రాంచెస్ అన్నీ కలుపుకొని మన ఆర్గనైజేషన్, మన ఫైనాన్షియల్ పొజిషను, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కూడా ఆర్గనైజేషన్ యాజ్ ఏ హోల్ ప్రజెంట్ చేయాలి, కానీ హెడ్ ఆఫీస్కి, బ్రాంచ్కి సపరేట్గా కాదు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఫారెన్ బ్రాంచ్ మనకు పంపించినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫారెన్ కరెన్సీలో ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి. సో వీ నీడ్ ఏ ట్రాన్స్లేషన్ రేట్. ఏ రేట్స్ ఉపయోగించుకొని? మరి ట్రయల్ బ్యాలెన్స్ అంటే చాలా ఉంటాయి ఐటమ్స్. నామినల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి, రియల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి, పర్సనల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి. ఏ ఐటమ్ని ఏ ట్రాన్స్లేషన్ రేట్ని ఉపయోగించి మనం వాటిని కన్వర్ట్ చేసుకోవాలి? ఆ గైడ్లైన్సెస్ గురించి కూడా మనకి AS11 చెప్తుంది. అలాగే థర్డ్ పార్ట్, లాస్ట్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఏమన్నా ఎంటర్ అయితే, అంటే ఫ్యూచర్లో మనం కొన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ యూనిట్స్ పర్చేజ్ చేస్తామని ఎవరితో అన్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే, ఫలానా ఎక్స్ అనే అతనితో ఏమన్నామంటే, నాకు ఒక 3 months తర్వాత ఒక $10,000 కావాలి, ఒక్కొక్కటి 50 రూపీస్కి నాకు అమ్ముతావా అని అతనితో మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోజు ఆ రోజు రేట్ ఎంతైనా ఉండని, మనకు అతను ఎంతకు అమ్మాలి? 50 రూపీస్కి. మనకు డాలర్స్ అవసరం,
మనం ఏమనుకుంటున్నాం, రేటు పెరిగిపోతుందేమో, ఆల్రెడీ ఈరోజు మనకు ఆల్రెడీ 48 ఉంది, తర్వాత అది 54కో 55కి అయిపోతుంది, మనకి ఎవరన్నా 50కి ఇస్తే బాగుండు అని మనం అనుకున్నాం. తనేమనుకున్నాడు, ఈరోజు ఆల్రెడీ 48 ఉంది, ఇంతకంటే పెద్ద పెరిగేది ఏం లేదు, వాడు ఎవడో నన్ను 50 అడిగాడు ఒక్కొక్క డాలరు, నేను మార్కెట్లో 48కి పర్చేజ్ చేసి అతనికి 50కి అమ్ముకోవచ్చు, ₹2 ప్రాఫిట్ వస్తుందని అవతల పార్టీ అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడే కదా కాంట్రాక్ట్ ఉండేది. సో ఇలా మనం కనుక ఒక 3 మంత్స్ తర్వాత లేదా కొంతకాలం తర్వాత ఫ్యూచర్లో నాకు కొంత ఫారెన్ కరెన్సీ కావాలి ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్, ఈరోజు చెప్తున్నాం ప్రైస్ అంతా ₹50 అని, ఇట్లా మనం కాంట్రాక్ట్లోకి ఏమైనా ఎంటర్ అయితే వీటిని ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ అంటారట నాన్న. వీటికి సంబంధించి కూడా ఎలా రికగ్నైజ్ చేయాలో అది కూడా AS7 మనకి గైడ్లైన్స్ ఇస్తుంది. అంటే ఈ మూడింటి గురించి మనం ఇన్ డీటెయిల్ చూడాలి. ఇప్పుడు జస్ట్ బ్రీఫింగ్ చెప్పుకున్నాం, ఇన్ డీటెయిల్ చూడాలి. అయితే ఈ మూడు మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ రెండు ఉన్నాయి. మానిటరీ ఐటమ్ అంటే ఏంటి, నాన్ మానిటరీ ఐటమ్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ ఎంత బాగా అర్థమైతే ఆ ఐటమ్ మానిటరీయా లేక నాన్ మానిటరీయా అని ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే ఈ స్టాండ్ అంత సింపుల్గా అయిపోతుంది. చూద్దాం. మానిటరీ ఐటమ్స్ అంటే మానిటరీ ఐటమ్స్ అంటే మనీస్ హెల్డ్, మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు, క్యాష్ ఎట్ బ్యాంక్ కావచ్చు, క్యాష్ ఈక్వలెంట్స్ కావచ్చు, ఇవన్నీ మనకేంటివి మనీస్ హెల్డ్ అంటే అవన్నీ మానిటరీ ఐటమ్స్ అవి. అండ్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ పొరపాటును కూడా మానిటరీయా నాన్ మానిటరీ అనే క్లాసిఫికేషన్ లేదు. ఈ క్లాసిఫికేషన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్. ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ దట్ కెన్ బి రియలైజ్డ్, ఎసెట్స్ అయితే రియలైజ్డ్, ఆర్ లైబిలిటీస్ దట్ కెన్ బి సెటిల్డ్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఇస్ ఇట్ క్లియర్? ఏ ఎసెట్ వలన అయితే మనకి ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రిసీవబుల్ అవుతుందో, లేదా ఏ లైబిలిటీ కోసం అయితే మనం ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ని పే చేయాల్సి వస్తుందో అటువంటి అసెట్స్ అండ్ లైబిలిటీస్ మొత్తము కూడా మనకి మానిటరీ ఐటమ్స్ అయిపోతాయట. మానిటరీ ఐటమ్స్ కానటువంటి మిగిలిన అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్నీ నాన్ మానిటరీ అట. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం, ఒక ఎగ్జాంపుల్తో ప్రతిదీ అర్థం చేసుకోవాలి. చూడండి, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నారు. ఈరోజు మన దగ్గర ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏదో ఉన్నాయి మన దగ్గర. ఈరోజు మన దగ్గర ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ మెషినరీ ఉండటం వల్ల విల్ ఇట్ గివ్ అస్ ఎనీ రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ ఎనీబడి? మన దగ్గర మెషినరీ ఉందో 10 lakhs రూపీస్, దాని అర్థం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు 10 lakhs రూపీస్ రావాలనా? లేదు, దీని విలువ 10 lakhs అంతే. నో క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ఎనీబడి బికాస్ ఆఫ్ దిస్ అసెట్. ఈ అసెట్ మన దగ్గర ఉండటం వల్ల వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ రావాల్సింది ఏమీ లేదు. దీన్ని ఉపయోగించుకుని గూడ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటా, దాని ద్వారా క్యాష్ ఫ్లో జనరేట్ చేసుకుంటాను ఫ్యూచర్లో, అంతేగాని ఇది ఈ రోజు నా దగ్గర ఉన్నంత మాత్రాన నో క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ఎనీబడి అంటే ఇది మనకి ఏమైపోతుంది, అప్పుడు నాన్ మానిటరీ అయిపోతుంది. ఇంటాంజిబుల్ అసెట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, టెక్నికల్ నోహో మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా అంతే. ఇవి మన దగ్గర ఉంటే దాని అర్థం వేరే వాళ్ళ నుంచి మనకి ఏమన్నా ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రావాలి అని అర్థమా? నో క్యాష్ ఈజ్ రిసీవబుల్. ఓకే, అందుకని ఇవి కూడా మనకి ఏమైపోతాయి, నాన్ మానిటరీ. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఆఫ్ ది కంపెనీలో ఇన్వెస్ట్ చేశాం. ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు మన దగ్గర అసెట్ ఇది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. దీనివలన మనకేమన్నా క్యాష్ రిసీవబుల్ ఫ్రమ్ ఎక్స్ లిమిటెడ్ ఏమన్నా ఉందా? ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ మనకి ఎక్స్ లిమిటెడ్ నుంచి రావాల్సింది ఏమన్నా ఉందా? లేదు. ఈక్విటీ షేర్స్, బాబు నేను ఒక్కటి ₹10 పెట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు ₹10 ఇవ్వాలి, లేదా ₹15 ఇవ్వాలి, ఇట్లా మనం ఏమన్నా క్లెయిమ్ చేయగలమా ఎక్స్ లిమిటెడ్ నుంచి? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దెర్ ఈస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ఎక్స్ లిమిటెడ్ పార్ట్ టు పే ఏ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ టు అస్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంతేనా కాదా? ఉండు, చివరి దాకా ఉంటే ఎంత మిగిలితే అంత పే చేస్తాం, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి నో ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్. అందుకని మనకి ఏమైపోతున్నాయి నాన్న, నాన్ మానిటరీ అయిపోయాయి. నెక్స్ట్, అదే ఎక్స్ లిమిటెడ్లో మనం ప్రిఫరెన్స్ షేర్స్ లేదా డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేసేటప్పుడే ఇష్యూ టర్మ్స్లో ఏమని చెప్తారు మనకి, రిడీమబుల్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అని, రిడీమబుల్ ఎట్ పారా, డిస్కౌంట్ ఆఫ్ ప్రీమియం క్లియర్గా చెప్తారు. మనకి రావాల్సినంత మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ రిసీవబుల్. అందుకని మనకి ఇది ఏమైపోతుంది, మనకి మానిటరీ అసెట్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుందన్న, ఈక్విటీ షేర్స్ కదా అట్లా ఉండదు మనకి. క్లియర్? ట్రేడ్ రిసీవబుల్స్, బిల్స్ రిసీవబుల్. డెటార్స్ మన దగ్గర ఉన్నట్టు అర్థం ఏంటి, క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డెటార్. బిల్స్ రిసీవబుల్ ఉందంటే అర్థం ఏంటి, క్యాష్ ఈజ్ రిసీవబుల్ అని అర్థం, అగైన్స్ దట్ బిల్ రిసీవబుల్.
సో మానిటరీ క్యాష్ రిసీవబుల్ కాబట్టి. ఇన్వెంటరీస్, మన దగ్గర ఒక 10,000 యూనిట్స్ ఆఫ్ స్టాక్ మిగిలిపోయింది. మన దగ్గర ఇన్వెంటరీ ఉండటం వల్ల వేరే వాళ్ళు ఏమైనా మనకి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? బాబు నా దగ్గర ఇన్వెంటరీ ఉంది, నువ్వు నాకు 10,000 ఇవ్వు అంటే కుదురుతుందా? లేదు. ఎప్పుడు అడుగుతాం వాడిని? దీన్ని మనం క్రెడిట్ కమ్మి వాడు ఇంకా పే చేయకపోతే అప్పుడు అడుగుతాం మనం, అంతేనా కాదా? సో ఇన్వెంటరీ మన దగ్గర ఉంటే దెర్ ఈస్ నో రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ ఎనీబడి. నో క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ఎనీబడి రైట్ నౌ. ఇస్ ఇట్ క్లియర్? అందుకని ఇది కూడా మనకి ఏమైపోతుంది? నాన్ మానిటరీ. క్లియర్? లోన్స్ గివెన్, మనం ఎవరికో లోన్ ఇచ్చాం, క్యాష్ ఈజ్ రిసీవబుల్, ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్సన్. అందుకని ఇది మనకేమైపోతుంది? మానిటరీ. క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ అట్ బ్యాంక్, డెఫినేషన్లోనే చెప్పాడుగా మనీ ఈజ్ హెల్డ్ అని, అందుకని ఇవన్నీ కూడా మానిటరీయే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అడ్వాన్సెస్ ఫర్ గుడ్స్. ఎక్స్పెన్స్ మనం ముందుగా పే చేయడం వల్ల నాన్న, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ శాలరీ ఉందనుకుందాం. ఏంటి దానివల్ల మనకి ఇస్ దర్ ఎనీ క్యాష్ రిసీవబుల్ ఫ్రమ్ ఎంప్లాయీ? నో. సర్వీస్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ఎంప్లాయీ. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ బదులుగా మనకు వచ్చేది క్యాష్ కాదు. నో క్యాష్ ఈజ్ రిసీవబుల్, సర్వీస్ ఈజ్ రిసీవబుల్. అందుకని క్యాష్ రిసీవబుల్ లేదు కాబట్టి ఇది కూడా మనకి నాన్ మానిటరీ. అలాగే అడ్వాన్సెస్ ఫర్ గూడ్స్, మనం గూడ్స్ కావాలని చెప్పి సప్లయర్స్కి అడ్వాన్స్ ఇచ్చాం. అడ్వాన్స్ని తిరిగి ఇవ్వడం కోసం డబ్బులు పే చేయం, గూడ్స్ కోసం మనం పే చేస్తాం. వాడు ఒకవేళ సప్లై చేయలేకపోతే అప్పుడు మనకి అడ్వాన్స్ తిరిగి వచ్చేమో, కానీ ప్రైమరీ పర్పస్ అది కాదు. దేనికోసం మనం అడ్వాన్స్ ఇచ్చింది మళ్ళీ అదే డబ్బు కలెక్ట్ చేసుకోవడానికా? ఇచ్చేం కాకపోతే ఎట్లాగా? అట్లా కాదు, గూడ్స్ కోసం ఇచ్చాం. సో నో క్యాష్ ఈజ్ రిసీవబుల్, జనరల్లీ గూడ్స్ ఆర్ రిసీవబుల్. అందుకని ఇవి రెండు మనకి ఏమవుతాయంటే నాన్ మానిటరీ. ఎందుకంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిసీవబుల్ బట్ నాట్ క్యాష్. లయబిలిటీస్ నాన్న, ఏ లయబిలిటీ అనేది దట్ ఈస్ పేయబుల్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈజ్ ఏమైపోతుంది? మానిటరీ ఐటమ్. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ ఉన్నాయి. ఎంతో తెలుసు కదా, ఎంత పే చేయాలి, ఎంతో కొంత పే చేస్తామనే, ఎంత పే చేయాలో క్లియర్గా తెలుసు. ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ మనం పే చేయాల్సినంత మనకి తెలుసు. అది షార్ట్ టర్మ్లోనా, లాంగ్ టర్మ్లోనా, సెక్యూర్డా, అన్సెక్యూర్డ్, అది ఎంత పే చేయాలో మనకైతే తెలుసు. ఓకే, సో ఇదేంటి? పేయబుల్ ఇన్ క్యాష్, ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్. అలాగే ట్రేడ్ పేయబుల్స్, క్రెడిటర్స్ కానీ బిల్స్ పేయబుల్స్ కానీ ఉంటే వాటికి అగ్నెస్ట్ కూడా వీ హ్యావ్ టు పే క్యాష్, ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్. అందుకని అది కూడా మనకి ఏమైపోతుందన్న మానిటరీ. డివిడెండ్స్ పేయబుల్ ఇన్ క్యాష్, అది కూడా అందుకని ఏమవుతుంది మనకి? అది మానిటరీ. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్స్ నుంచి మనకి అడ్వాన్స్ వచ్చింది, ఎందుకు? మళ్ళీ అది అడ్వాన్స్ వాళ్ళు వెనక్కి తీసుకోవడానికా? కాదు, మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకోవడం కోసం మనకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం పేయబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. వాళ్ళకి మనం గూడ్స్ ప్రొవైడ్ చేయాలి, క్యాష్ ఇవ్వటం కాదు వాళ్ళకి. అందుకని ఇది నాన్ మానిటరీ. అలాగే ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఇన్కమ్ ట్యాక్సెస్ పేయబుల్, క్యాష్ పేయబుల్ కాబట్టి మనకి అది ఏమైపోతుందన్న మానిటరీ, పేయబుల్. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, అప్పుడు కూడా ఏంటి? మనం పే చేయాల్సిందే, మానిటరీ. ప్రొవిజన్ ఫర్ వారంటీ సేల్స్ ఉన్నాయనుకున్నానా, కస్టమర్స్ మనం క్యాష్ కాదని ఇవ్వాల్సింది, రిపేర్స్ ప్రొవైడ్ చేయాలి, లేనట్లయితే గూడ్స్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది, కానీ క్యాష్ కాదు. నో క్యాష్ ఈజ్ పేయబుల్. ఓకే, అందుకని ఇది మనకి ఏమైపోతుంది? నాన్ మానిటరీ. వాళ్ళకి గూడ్స్ డిఫెక్ట్స్ వస్తే రిపేర్ చేస్తాం లేదా రీప్లేస్ చేస్తాం, అంతేగాని క్యాష్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ ఎన్ అసెట్ ఆర్ లయబిలిటీ ఈజ్ ఎ మానిటరీ ఆర్ నాన్ మానిటరీ ఐటమ్. ఇంపార్టెంట్ నాన్న, ఇది ఎంత బాగా అర్థమైతే మనకి స్టాండ్ అంత చక్కగా అర్థమవుతుంది. ఓకే, నోట్స్ రాసుకోండి నాన్న. ఫస్ట్ ఈ చార్ట్ ఒకటి వేసుకోండి. AS 11కి డెఫినేషన్స్ తప్ప వేరేది ఏది ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వటం లేదు నాన్న, మిగతా ప్రాబ్లమ్స్ మాత్రమే ఇచ్చాను. ఎందుకంటే థియరీ ఎక్కువ చదివితే మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి చార్ట్స్ అండ్ నోట్స్ రూపంలో ఇచ్చాను. దిస్ నోట్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. నోట్స్ చక్కగా రాసుకోండి AS 11కి. నాన్న దీని అర్థం ఇది ఆప్షన్ గివెన్ బై ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్, అకౌంటింగ్ ఫర్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ ఆపరేషన్స్, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్. ఆప్షన్ గివెన్ బై MCA అంటే నాన్న మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఫర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ LTFCMI అంటే లాంగ్ టర్మ్ ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్. అదేంటో తర్వాత చూద్దాం. LTFCMI. మీరు పాజ్ చేసుకొని చక్కగా రాసుకోండి. సో ఇప్పుడు మనకి అది మానిటరీయా లేకపోతే నాన్ మానిటరీ అని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం AS 11కి వెళ్దాం. AS 11 3 పార్ట్స్ గురించి చెప్తుందని చెప్పాక వాటిలో ఫస్ట్ది ఏంటి?
ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఏంటయ్యా అసలు ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే నాన్న? ఎనీ ట్రాన్సాక్షన్ ఇఫ్ దట్ ఈస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ దట్ బికమ్స్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఫారెన్ కరెన్సీలో డినామినేట్ అయిన ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మనకి అది ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షనే. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ వర్త్ $10,000. డాలర్స్లో చెప్పారు కాబట్టి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 10,000 పౌండ్స్, ఫారెన్ కరెన్సీలో చెప్పారు కాబట్టి ఇది కూడా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. పర్చేజ్డ్ మెషినరీ వర్త్ 10,000 dinars, ఇది కూడా మనకి ఫారెన్ కరెన్సీలో ఉంది కాబట్టి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షనే. సోల్డ్ మెషినరీ ఫర్ 5,000 Australian dollars, ఇది కూడా మనకి ఏమైపోతుంది? ఫారెన్ కరెన్సీలో ఉంది కాబట్టి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షనే. బారోడ్ 10,000 euros, సో 10,000 euros ఫారెన్ కరెన్సీలో బారో చేసాము కాబట్టి ఇది కూడా మనకేంటి? ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షనే. రీపెయిడ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ ఆఫ్ 10,000 euros, ఈ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ని రీపే చేసింది కూడా ఫారెన్ కరెన్సీలోనే కాబట్టి ఇది కూడా మనకేంటి? ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ ఇస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేసాం? పర్చేజ్ చేసాం, ఒక $10,000 పెట్టి మెటీరియల్ పర్చేజ్ చేసాం $10,000 పెట్టి. మరి మన బుక్స్లోనేమో ఇండియన్ రూపీస్లోగా చూపించుకోవాల్సింది, అదేమో ఫారెన్ కరెన్సీలో ఉంది. మరి దాన్ని మనం కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ ఎక్స్చేంజ్ రేట్. ఏ రేట్ ఉపయోగించాలయ్యా అంటే ట్రాన్సాక్షన్ జరిగిన రోజు ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ ఉపయోగించి ఆ ఫారెన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చమని చెప్పింది. ఓహో, నేను $10,000 పెట్టి పర్చేజ్ చేశానయ్యా, పర్చేజ్ చేసిన రోజు ఒక్కొక్క డాలర్ 60 రూపీస్ ఉంది ఈరోజు. అంటే ఇప్పుడు $10,000ని 60 రూపీస్ చొప్పున నేను ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలా? అవును. అంటే ఎంత అయిపోయింది? 6 lakhs అయిపోయింది. అప్పుడు ఎంట్రీ ఏమని రాసుకుంటాం? పర్చేజెస్ అకౌంటెడ్ ఆర్ టు బ్యాంక్, లేదా క్రెడిట్ అయితే కనుక టు క్రెడిటార్స్. ఎంత? $10,000 ఇంటూ 60 రూపీస్ 6 lakhs అని రాశాం. ఇదేంటి? ఇనీషియల్ రికగ్నిషన్. సో a foreign currency transaction is to be initially recognized at the rate prevailing as on the date of transaction. చూడనా, ఇనీషియల్ రికగ్నిషన్. ఇది అకౌంటింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఇది అప్లై ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. దీనికి ఒక నోట్ కూడా చెప్పాం, నోట్ 1 ఏంటో చూద్దాం. ఒక్కొక్కసారి అంటే నాన్న ఆ వీక్లో కానీ లేదా ఆ మంత్లో కానీ ఉన్న ఎక్స్చేంజ్ రేట్స్లో కనుక సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమీ లేవు. ఏదో ఒక 5 పైసా 10 పైసా మారుతున్నాయి పైకి కిందకి, అంతేగాని అంతకంటే పెద్ద సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమి లేనప్పుడు అంటున్నానా ఆ వీక్కి సంబంధించి లేదా ఆ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి ఆ వీక్లీ లేదా ఆ మంత్లీ యావరేజ్ రేట్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చట. అంటే ఇఫ్ దేర్ ఆర్ నో సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ డ్యూరింగ్ ఏ పీరియడ్ దెన్ వీ మే యూజ్ వీక్లీ ఆర్ మంత్లీ యావరేజ్ రేట్ టు రికగ్నైజ్ దోస్ ట్రాన్సాక్షన్స్. అలా కూడా చేసుకోవచ్చట మనం. ఓకే, నోట్ చూడన్నా ఒకటి, తర్వాత రాదురు కానీ. ఫర్ ఇనీషియల్ రికగ్నిషన్ వీ మే అప్లై వీక్లీ ఆర్ మంత్లీ యావరేజ్ రేట్ ఇఫ్ there are no significant fluctuations in exchange rates during that period. ఆ వీక్లో కానీ ఆ మంత్లో కానీ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్స్లో పెద్ద సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఏం లేకపోతే ఏంటంటున్నాను అప్పుడు ఆ వీక్లీ లేదా ఆ మంత్లీ యావరేజ్ రేట్ను ఉపయోగించుకొని కూడా వీటిని మనం రికగ్నైజ్ చేయవచ్చట. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఇనీషియల్ రికగ్నిషన్ గురించి. నెక్స్ట్ నాన్న, ఇది జాగ్రత్త, సెకండ్ పార్ట్ జాగ్రత్త. సబ్సీక్వెంట్ మెజర్మెంట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. మళ్ళీ సబ్సీక్వెంట్గా మెజర్ చేయాలట దీన్ని. ఎందుకో చూద్దాం. సబ్సీక్వెంట్గా మెజర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ రోజున బ్యాలెన్స్ షీట్లో చూపించేయండి మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్. అది మానిటరీ ఐటమ్ అయితే కనుక బ్యాలెన్స్ షీట్ రోజున అది మనకి మానిటరీ ఐటమ్ కనుక అయితే అప్లై క్లోజింగ్ రేట్ అట. అప్లై క్లోజింగ్ రేట్. ఇక చూద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉండడానికి కొంచెం ఒక 10 minutes. 1/1/2020 మనం ఏం చేసాం? పర్చేజ్డ్ 2 items. ఏమేంటివయ్యా అంటే రా మెటీరియల్ ఒకటి, మెషినరీ ఒకటి. రా మెటీరియల్ ఏమో ఒక $5,000 నాన్న మనకి. మెషినరీ వచ్చేసేమో
$10,000. సో ఈరోజు రేట్ ఎంత ఉందయ్యా అంటే $1 = 60 రూపీస్ ఉంది. ఇది ఇనీషియల్గా నా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే పేయబుల్ ఆఫ్టర్ 6 months అని చెప్పాం. పేయబుల్ ఆఫ్టర్ 6 months. అమౌంట్ ఏదైతే ఉందో 6 months తర్వాత పే చేస్తామని చెప్పాం. అంటే 1st January నుంచి 30th Juneకి మనం పే చేస్తాం. సో డేట్ ఆఫ్ రీపేమెంట్ June 2020 అని చెప్పాం. ఇది నార్మల్గా ఇన్ఫర్మేషన్. మనకి బ్యాలెన్స్ షీట్ రోజు నాన్న ఇది ఇన్ఫర్మేషన్. బ్యాలెన్స్ షీట్ ఈ రోజు మనకి 31st March 2020 బ్యాలెన్స్ షీట్ డేట్. ఫస్ట్ ఎంట్రీ మనం ఏమైనా రాసుకొని ఉంటాం, 1/1/2020 ఎంట్రీ ఏంటి మనకి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్. సెకండ్ దానికి ఎంట్రీ ఏమని రాసుకొని ఉంటాం, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్ ఫర్ మెషినరీ అకౌంట్. అక్కడేమో ట్రేడ్ క్రెడిటార్స్, వీళ్ళేమో క్రెడిటార్స్ ఫర్ మెషినరీ రాసుకొని ఉంటాం. ఎంతకు రాసుకొని ఉంటాం, ఈ 5,000 ఏమో 5,000 × 60 చొప్పున, అవునా కాదు నాన్న. సో రెండింటి సై కూడా రాద్దాం చూడండి అర్థం కావడం కోసం. $5,000 × 60 ఎంత నాన్న, 3 lakhs టు క్రెడిటార్స్. 3 lakhs రాసేవాళ్ళు. అదే రోజు మళ్ళీ ఇంకొకటి కూడా, మెషినరీ అకౌంట్ ఎంత నాన్న, $10,000 × 60 అని చెప్పాం. అంటే మనకెంతది 6 lakhs రూపీస్. రూపీస్లో ఇవంతా కూడా. టు క్రెడిటార్స్ ఫర్ మెషినరీ 6 lakhs అని చెప్పి ఈ ఎంట్రీ కూడా పాస్ చేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ రోజుకి వచ్చాం. బ్యాలెన్స్ షీట్ రోజు చెప్పున్నాను మనకి ఇప్పుడు 31st March 2020. ఈ క్రెడిటార్స్ మనం ఎప్పుడు రీపే చేస్తామని చెప్పాం, ఎప్పుడు 30th June రీపే చేస్తామని చెప్పాం. బ్యాలెన్స్ షీట్ రోజుకి ఇంకా క్రెడిటార్స్ ఉన్నారుగా, వెరీ గుడ్. సార్ మరి పర్చేస్ గొడవ, పర్చేస్ మానిటరీ నాన్ మానిటరీ గొడవ లేదు నాన్న, అది ఎక్స్పెన్స్, అది అంతేనా కాదా, అసెట్స్ అండ్ లైబిలిటీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రెడిటార్స్ మన బుక్స్తో ఆల్రెడీ 3 lakhs రూపీస్ కొన్నారు, రీపేమెంట్ ఏమో 30th June 2020. మరి ఇప్పుడు దీన్ని క్రెడిటార్స్ వేయటం అంట బ్యాలెన్స్ షీట్ రోజు, బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాల్సిన క్రెడిటార్స్ మనం ఇప్పుడు ఇంకా రీపే చేయలేదు కాబట్టి ఇది మానిటరీయా నాన్ మానిటరీయా. క్రెడిటార్స్ అంటే పేయబుల్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ. అందుకని మనకి ఏమైపోతున్నది, మానిటరీ ఐటమ్. మానిటరీ ఐటమ్ కనుక అయినట్లయితే అంటున్నాను దాన్ని మనం క్లోజింగ్ రేటుకి సబ్సిక్వెంట్గా మెజర్ చేయాలంట. అంటే బ్యాలెన్స్ షీట్ రోజు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి దాన్ని మనం మెజర్ చేయాలట. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ రోజున ఒక్కొక్క $1 = 62 రూపీస్ ఉందనుకుందాం డాలర్. ఇప్పుడు ఏం చేయాలి, మనం 60 రూపీస్ చొప్పున ఆల్రెడీ రికగ్నైజ్ చేసేసాం మనం. 60 రూపీస్ చొప్పున అది ఎంత వచ్చింది మనకి, 5,000 × 60 3 lakhs అయిపోయింది. 3 lakhs అయిపోయింది. మరి ఇంకో 2 రూపీస్ పెంచాలి ఇప్పుడు క్రెడిటార్స్ని. సో $5,000 × 2 రూపీస్ ఎంత అయిపోతుంది మనకి, 10,000. ఎంట్రీ ఏమని రాద్దాం, టు క్రెడిటార్స్ 2 అంటే ఎంత అయిపోయిందని మనకి ఇది 10K అని పెడుతున్నాను, అర్థం స్పేస్ లేదు కాబట్టి. ఓకే, యాక్చువల్ ఇక్కడ లాక్స్లో రాయాలి కానీ 10K అని పెడుతున్నాను. మరి ఈ 10K ఎందువల్ల పెరిగింది, 10,000 ఎందువల్ల పెరిగింది, ఎక్స్ట్రా పర్చేస్ వల్ల కాదు, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ పెరగటం వల్ల నాకు వచ్చిన లాస్ ఇది. ఓహో, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వల్ల నీ క్రెడిటార్స్ పెరిగాయా, అయితే ఆ అకౌంట్కి దాన్ని ఏం చేస్తామంటే క్రెడిట్ చేయి. ఎక్స్చేంజ్ లాస్ అయినా అనుకో, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అయినా అనుకో. ఎంట్రీ ఏమైపోతుంది ఇప్పుడు ఇక్కడ, డెబిట్ ఏం చేస్తాం మనం, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ అని చెప్పి ఈ 10K అక్కడ చూపించుకుంటాం మనం. ఓకే నాన్న. $10K. వెరీ గుడ్, అయిపోయింది ఇక్కడికి.
నెక్స్ట్ ఇంకోటి ఉందిగా మనకి ఇంకో ట్రాన్సాక్షన్ ఏంటది, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్. దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. మెషినరీ ఏంటి, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్, నాన్ మానిటరీ. మనకి క్రెడిటార్స్ ఏంటి, మనకి క్రెడిటార్స్ ఫర్ మెషినరీ ఏంటి, మానిటరీ, బికాజ్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ పేయబుల్ టు క్రెడిటార్స్ ఫర్ మెషినరీ. ముందు వాళ్ళకి సంబంధించి రాసేస్తాం. సేమ్ ఇది మానిటరీ కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలంటున్నాను మనం, క్లోజింగ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ దగ్గర దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి, క్లోజింగ్ రేట్ దగ్గర. ఓకే, సో దీనికి కూడా ఏం చేయాలి మనం, 2 రూపీస్ పెంచాలి. 10,000 ఇంటూ 2 రూపీస్ ఎంత, 20,000. ఎంట్రీ ఏమని రాస్తాం ఇప్పుడు, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డెటార్ 10,000 ఇంటూ 2 రూపీస్. ఇక్కడ ఎందుకంటే అమౌంట్ ఎంత నా 10,000 కదా, సో 60కి 62కి మధ్య డిఫరెన్స్ 2 రూపీస్ ఎంత మనకి, అది 20K. టు క్రెడిటార్స్ ఫర్ మెషినరీ అకౌంట్ 20K. ఇక్కడికి అయిపోయింది ఇది. ఇంకొకటి మిగిలింది. ఏ మిగిలింది మన దగ్గర, మెషినరీ మిగిలింది. బ్యాలెన్స్ షీట్ రోజు మన దగ్గరే ఉందిగా అది. ఏంటి ఆ మెషినరీ, నాన్ మానిటరీ. మరి నాన్ మానిటరీ అయితే ఎలా దాన్ని మనం సబ్సిక్వెంట్గా మెజర్ చేయాలో చెప్పింది. సో మానిటరీ అయితేనే కనుక అప్లై క్లోజింగ్ రేట్, ఎలాగో చూసాం మనం. డిఫరెన్స్ వస్తే ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. నెక్స్ట్ నాన్ మానిటరీ కనుక అయితే, ఎగ్జాంపుల్లో మనకి మెషినరీ ఉంది కదా నాన్న, అది. ఇఫ్ నాన్ మానిటరీ ఐటమ్ ఈజ్ క్యారీడ్ ఎట్ హిస్టారికల్ కాస్ట్, ఇఫ్ దట్ ఈస్ క్యారీడ్ ఎట్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఆ అసెట్ని కొన్న తర్వాత ఇంత మటుకి కూడా నేను రీవాల్యూ ఏమి చేయలేదు, అలాగే చూపించుకుంటూ వస్తున్నాను, దాని మీద అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ వస్తున్నాను. వెరీ గుడ్. ఓహో, అసెట్ని హిస్టారికల్ కాస్ట్ చూపించుకొని దాంట్లో నుంచి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ లేదా అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ చూపించుకొని దాన్ని లెస్ చేసి చూపించుకుంటూ వెళ్తున్నావా, రీవాల్యూషన్ ఏమి జరగలేదా, జరగల. అటువంటి అప్పుడు అంట నాన్న, అప్లై రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే ఏ రోజైతే నువ్వు ఆ మెషినరీని కొన్నావో ఆ రోజు ఏ రేట్ అయితే ఉందో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ రోజు కూడా అదే రేటుకు చూపించు, వేరే రేటుకు చూపించాల్సిన అవసరం లేదు. మన ఎగ్జాంపుల్లో నాన్న పర్చేజ్ చేసింది ఇప్పుడు మనం 1/1/2020 $10,000. ఆ రోజు రేట్ ఎంత ఉంది, 60. దీన్ని మనం ఏమి రీవాల్యూ చేయలేదు ఈ మధ్యలో, కొన్న దగ్గర నుంచి ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేలోపు రీవాల్యూ ఏమీ చేయలేదు కాబట్టి హిస్టారికల్ కాస్ట్గా చూపించుకుంటున్నారు, రీవాల్యూషన్ ఏం జరగట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్ రేస్ కూడా ఈ మెషినరీని మనం కొన్న రోజు ఏ రేట్ అయితే ఉందో అదే రేటుకి చూపించాలి. ఆల్రెడీ నేను చూపించింది అదే రేటుకి, సో ఇప్పుడు కూడా 60కే చూపించాలి. అంటే పెరిగేది లేదు తగ్గేది లేదు కాబట్టి దీనికి ఎటువంటి ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇస్ క్లియర్ నాన్న? ఎప్పుడు ఇది కనుక నాన్ మానిటరీ ఐటెం అయి ఉండి అది హిస్టారికల్ కాస్ట్గా క్యారీ కనుక చేసినట్లయితే. సార్ నాకు డౌట్ వచ్చింది, నేను కొన్న తర్వాత ఈ బ్యాలెన్స్ షీట్ డేట్ మధ్యలో ఏం చేశానంటే రీవాల్యూ చేశాను సార్, అప్పుడేం చేయాలయ్యా అంటే రీవాల్యూ చేసిన రోజు ఏదో ఫెయిర్ వాల్యూకి రీవాల్యూ చేస్తుంటావు కదా మార్కెట్ వాల్యూకి, ఆ రోజు ఎంత రేట్ అయితే ఉందో ఇక అక్కడి నుంచి అదే రేటుకి చూపించుకుంటా వచ్చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ నానా? సో ఒకవేళ రీవాల్యూ కనుక చేసినట్లయితే ఫెయిర్ వాల్యూకి అప్పుడు ఏమని చెప్పిందో చూడండి అన్న, ఇఫ్ నాన్ మానిటరీ ఐటమ్స్ క్యారీడ్ ఎట్ ఫెయిర్ వాల్యూ అంటే మధ్యలో రీవాల్యూ ఏమైనా జరిగినట్లయితే అప్లై రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సచ్ ఫెయిర్ వాల్యూ. ఏ రోజైతే రీవాల్యూ చేసేవు కదా ఫెయిర్ వాల్యూకి ఆ రోజు ఉన్న రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి చూపించుకుంటా వెళ్ళాలి మనం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రికగ్నైజ్ ఎ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఒకసారి చూసినట్లయితే ఫాస్ట్గా నన్న, ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. ఇనీషియల్ రికగ్నిషన్ ఏం చేయాలి అంటే అప్లై ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. హవెవర్, if there are no significant fluctuations in exchange rates during a weekly period or monthly period, then you may take weekly or monthly average rate. ఓకే, ఇనిషియల్ రికగ్నిషన్ అయిపోయిందయ్యా. సబ్సిక్వెంట్గా బ్యాలెన్స్ షీట్ రోజు ఎలా రికగ్నైజ్ చేయాలయ్యా అంటే బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ 2 రకాలుగా చెప్పింది. ఏంటివయ్యా అంటే మానిటరీయా నాన్ మానిటరీయా అని చెప్పింది. ఇజ్ ఇట్ క్లియర్ నానా? ఒకవేళ అది మానిటరీ ఐటమ్ కనుక అయినట్లయితే అప్లై క్లోజింగ్ రేట్ ఫర్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. ఆ డిఫరెన్స్ని ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంచు. ఒకవేళ అది నాన్ మానిటరీ ఐటమ్ కనుక అయినట్లయితే దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. ఆ నాన్ మానిటరీ ఐటమ్ హిస్టారికల్ కాస్ట్కే క్యారీ చేస్తూ వచ్చావా లేదా ఫెయిర్ వాల్యూకి ఏమన్నా దాని మధ్య రీవాల్యూ చేసావా? లేదు, హిస్టారికల్ కాస్ట్కే నేను దాన్ని అట్లాగే క్యారీ చేసుకుంటూ వస్తున్నాను.
అటువంటప్పుడు ఆ ఎసెట్ ఎక్వైర్ చేసిన రోజు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ రోజు రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి దీన్ని చూపించు, మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. అలా కాదు, దీన్ని రీవాల్యూ చేశాను ఫేర్ వాల్యూకి, అటువంటిప్పుడు ఏం చేస్తావంటే కొన్న రోజు మన రేటును ఉపయోగించు. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు రీవాల్యూ చేసావు కదా ఫేర్ వాల్యూకి, ఆ ఫేర్ వాల్యూని డిటర్మైన్ చేసిన రోజు రేట్ ఎంతో కొంత ఉండి ఉంటుంది కదా, ఆ రేటుకి చూపించక, ఈ రేటు కాదు ఆ రీవాల్యూ జరిగిన రోజు ఉన్నటువంటి రేటుకి చూపించమని చెప్పింది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. క్లియర్ అనా? వెరీ గుడ్. ఒకసారి ఈ చార్ట్ మీరు కనుక వేసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. క్లియర్ అన్న? రాశారా? వెరీ గుడ్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుంది ఇందాక? ఇలాగా ఎప్పటిదాకా చెప్పాం మనం? 31st March 2020 దాకా చెప్పాం మనం. ఇక్కడ రీపేమెంట్ ఏ రోజు అంటున్నాం మనం? 30th June 2020 అంటున్నాం. ఒకవేళ ఆ రోజు కూడా వచ్చాం, ఎప్పటికి? 30th June 2020కి. ఆ రోజు ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒకవేళ 63 రూపీస్ అయింది, ఇంకో రూపాయి పెరిగింది మనం రీపే చేసే రోజుకి. మనం పర్చేజ్ చేసిన రోజు 60 ఉంది, బ్యాలెన్స్ షీట్ రోజుకి 62 ఉంది. ఆ డిఫరెన్స్ 2 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అన్నాం. అలాగే 30th Juneకి అది 63 ఉందనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ 63 ఎగ్జాంపుల్. అప్పుడేం చేయాలి మనం? క్రెడిటార్స్ మనం ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ రోజుకి 62 రూపీస్ చొప్పున చూపించేసాం. నెక్స్ట్ ఇక ఆ 1 రూపీని కూడా పెంచాలి మళ్ళీ మనం. 30th June ఎంట్రీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డెటార్ 1 రూపీ పర్ డాలర్ టు క్రెడిటార్స్ 1 రూపీ పర్ డాలర్. $5,000 అయితే 5,000 ఇంటూ 1 రూపీ 5,000, $10,000 అయితే 10,000 ఇంటూ 1 రూపీ. అప్పుడు మొత్తం మనకి క్రెడిటార్స్ అప్పుడు 63 రూపీస్కి వస్తారు. అవునా కాదు నాన్న? అప్పుడు దాన్ని మనం రీపే చేస్తాం. ఎంట్రీ క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇది నార్మల్గా. అయితే ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అంటున్నాం కదా, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలయ్యా అంటే నార్మల్గా ఇట్లాంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దట్ షాల్ బి ట్రాన్స్ఫర్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎంట్రీ P&L అకౌంట్ డెటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్, P&L టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఓకే, అయితేనంట నాన్న ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ట్రీట్మెంట్ చేయడం కోసం వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉందట. నువ్వు కావాలనుకున్నట్లయితే యాజ్ యూజువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో. లేదు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ కూడా ఒకటి ఇచ్చింది. దాని ప్రకారం నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని వేరే విధంగా ట్రీట్ చేయొచ్చట. అదేంటో తర్వాత చూద్దాం, ఇప్పుడొద్దు. ప్రస్తుతానికైతే ఎక్స్చేంజ్ డిఫరెన్స్కి సంబంధించి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనుకోవాలి. MCA ఇచ్చిన ఆప్షన్ నాకు వద్దు అనుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో. MCA మనకేదో ఆప్షన్ ఇస్తుందంట, ఆప్షన్ కావాలనుకున్నట్లయితే మాత్రం ఎక్స్చేంజ్ డిఫరెన్స్ యొక్క ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందంట. ఆ తర్వాత చూద్దాం ఆ ఆప్షన్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏంటి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ఇక్కడ దాకా నాన్న, ఓకేనా? వెరీ గుడ్. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్, చిన్న ప్రాబ్లమ్స్ అర్థం కావటం కోసం కాన్సెప్ట్. ఫస్ట్ ప్రాబ్లం నాన్న, గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ 1st January 2010 ఆఫ్ $10,000. ఆ రోజు ఎంత ఉందంటున్నా? ₹45 per $. అంటే రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 45 రూపీస్ ఉంది. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 31st March 2010 అంటే మనకి బ్యాలెన్స్ షీట్ రోజుకి ఎంత ఉంది? 44 ఉంది. అబ్బో, తగ్గింది. తగ్గితే ఏంటి, మనకి నష్టమా లేకపోతే లాభమా? లాభం. ఇప్పుడు తగ్గటం వల్ల మనం పే చేయాల్సింది తగ్గిపోతుంది. ఓకే, డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ ఎప్పుడంట? 7th July 2010. ఆ రోజు రేటు ఎంత? 43. ఇందాక మనం చెప్పుకున్నాంగా 60, 62, చివరిలో 63 అని కూడా చెప్పాను కదా ఇప్పుడే. అలాగా ఇది డేట్ ఆఫ్ రీపేమెంట్ రోజు ఉన్నటువంటిది. చూద్దాం. యాసర్టైన్ కాదా? ఎసర్టైన్
the loss or gain for financial years 2009-10 and 2010-11 also give their treatment as per AS11. ఫస్ట్ 9-10 అంటే ఎప్పటికి నా ఎండ్ అయిపోయేది మనకి 31st March 2010కి. అసలు 1/1/2010 ఏమని చెప్పింది, ఇది ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్, ఎందుకని పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఇనీషియల్ రికగ్నిషన్ బై అప్లయింగ్ ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎంతది 45. సో 10,000 ఇంటూ 45 చొప్పున 4,50,000కి ఫస్ట్ ఇనీషియల్గా రికగ్నైజ్ చేయాలి. అది చూద్దాం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఆన్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. యాజ్ పర్ AS11 the effects of changes in foreign exchange rates, all foreign currency transactions should be recorded by applying the exchange rate on the date of transactions. Accordingly, goods purchased on 1/1/2010 and corresponding creditor would be recorded at 4,50,000 rupees. That is $10,000 into 45 మనకు తెలిసిందే. ఓకే, తర్వాత ఎట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ఆల్ మానిటరీ ట్రాన్సాక్షన్ షుడ్ బి రిపోర్టెడ్ యూజింగ్ ది క్లోజింగ్ రేట్. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుసుగా ఎంట్రీ ఏంటి, పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఉన్నారు ఇక్కడ, పర్చేస్ మానిటరీ నాన్ మానిటరీ సంబంధం లేదు, ఎక్స్పెన్స్ అది. క్రెడిటార్స్ లయబిలిటీ ఏంటది, మానిటరీ. వెంటనే సబ్సీక్వెంట్ మెజర్మెంట్ కూడా మైండ్లోకి వచ్చేయాలి. ఓహో, మనకి ప్రాబ్లంలో మానిటరీ ఐటమ్ ఉంది క్రెడిటార్స్, కాబట్టి సబ్సీక్వెంట్ మెజర్మెంట్ ఆఫ్ మానిటరీ ఐటమ్ ఎలాగుంది అది రాసే సరిపోతుంది, మొత్తం రాయక్కర్లేదు మనం ఇప్పుడు. సో ఆల్ మానిటరీ ఐటమ్స్ ఆర్ టు బి సబ్సీక్వెంట్లీ మెజర్డ్ బై అప్లయింగ్ క్లోజింగ్ రేట్. క్లోజింగ్ రేట్ అంటే బ్యాలెన్స్ షీట్ రోజున రేట్. ఎంతది 44. మనం ఆల్రెడీ ఎంత రికగ్నైజ్ చేసాం, 45కి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ రోజు 44 తగ్గింది రూపాయి. తగ్గిందంటే మన క్రెడిటార్స్ కూడా ఒక రూపాయిని ఏం చేయాలి, మనం ఇప్పుడు తగ్గించాలి. క్రెడిటార్స్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఏం చేయాలి, మనం ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి అది ఎక్స్చేంజ్ గెయిన్. ఎంట్రీ ఏమవుతుంది అప్పుడు, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ ఎంత మొత్తం మనకి $10,000 ఇంటూ ఈ మధ్య డిఫరెన్స్ ఎంత 1 రూపీ, 10,000 రూపీస్ మొత్తం ఎంట్రీ. క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టూ దేనికన్నా రాస్తాం, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్. క్లియర్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ రీపేమెంట్ రోజు ఏ రోజు మనకి, ట్రీట్మెంట్ అట్ రిపోర్టింగ్ డేట్ అంటే బ్యాలెన్స్ షీట్ రోజు నాన్న. యాజ్ పర్ AS11 creditor of $10,000 on 31st March 2010 should be reported at 4,40,000. That is $10,000 into 44. And exchange profit, మరి ఎక్స్చేంజ్ గెయిన్ కదా మనకి, ఎక్స్చేంజ్ గెయిన్ ఆఫ్ ₹10,000. ఏ విధంగా, ఇనీషియల్గా రికగ్నైజ్ చేసిందేమో 4,50,000, ఇప్పుడు సబ్సీక్వెంట్గా మెజర్ చేసినేమో 4,40,000కి మాత్రమే. ఆ డిఫరెన్స్ 10,000 మనకి గెయిన్ షుడ్ బి క్రియేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద ఇయర్ 2009 and 10, అంటే ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2010కి. నెక్స్ట్ మళ్ళీ నాన్న యాక్చువల్ పేమెంట్ ఏ రోజు, 7th July. ఆ రోజు ఎంత ఉంది, 43. 44 నుంచి ఇంకా తగ్గింది, మనకి ఇంకొక లాభం వచ్చింది, ఇంకొక రూపాయి లాభం వచ్చింది. మళ్ళీ ఇది కూడా మనకి ఎక్స్చేంజ్ గెయినే. మళ్ళీ క్రెడిటార్స్ని తగ్గించేస్తాం. ఎంట్రీ ఏమని రాసుకుంటాం, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్. మళ్ళీ $10,000 ఇంటూ 44 మైనస్ 43, 1 రూపీ, 10,000 రూపీస్. దాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకుంటాం. అంటే 31st March 2011 ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఆ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అలాగే రీపేమెంట్ వచ్చి ఇప్పుడు 2 ఎంట్రీస్ వస్తాయి మనకి. ఏమేంటివి, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ ఇంకొక $10,000 ఇంటూ 44 మైనస్ 43. మొత్తం ఎంత అయిపోయింది ఇప్పుడు, 4,40,000 నుంచి ఇంకో 10,000 కూడా తగ్గిపోయింది. 4,00,000 ఎంత అయిపోయింది, 30,000 అయిపోయింది. ఇప్పుడు అది పే చేసేస్తాం. ఎంట్రీ ఏమైపోతుంది మనకి, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ 4,30,000 టు బ్యాంక్ అకౌంట్ 4,30,000. అంతకు మించి ఏమీ లేదు మనకి ఇక్కడ. ఓకేనా. ట్రీట్మెంట్ ఎట్ సెటిల్మెంట్ డేట్. యాజ్ పర్ AS11 ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ షుడ్ ఆల్సో బీ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Therefore, ₹10,000, that is 4,40,000 minus 4,30,000 will be credited to profit and loss account in the year 2010-11. That's it. Okay na? Very good. Next, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. Goods purchased on 24th February 2010 of $1,000. ఆ రోజు రేట్ ఎంత ఉందంట, 46.6 ఉందంట ఒక్కొక్క డాలర్. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 31st March 2010
బ్యాలెన్స్ షీట్ రోజు 47, ఇక్కడ పెరిగింది. డాలర్ రేటు పెరుగుతుంటే పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మనకి అది ఎక్స్చేంజ్ లాస్ అవుతుంది అంతే. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చింది, ఇప్పుడు ఎక్స్చేంజ్ లాస్. ఇంతకుముందు ప్రాబ్లంలో క్రెడిటార్స్ తగ్గారు, ఇప్పుడు క్రెడిటార్స్ ఏమవుతున్నారు, పెరుగుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు. డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్ 5th June 2010. ఆ రోజు ఎంత ఉందంట, 47.5, ఇంకాస్త పెరిగింది. ఇందాకేమో తగ్గుకుంటా వచ్చాయి, 45, 44, 43 వచ్చింది. ఇప్పుడు నేను పెరుగుతూ వెళ్ళింది, 46.6, 47, 47.5. మన లాస్ కూడా పెరుగుతూ వెళ్ళింది. క్యాలిక్యులేట్ ది లాస్ ఆర్ గెయిన్ ఫర్ ద ఫైనాన్షియల్ 2009-10 అండ్ 2010-11 యాజ్ పర్ AS 11. ఏముందన్న చిన్నదే. ఫస్ట్ మనం 46.6 రికగ్నైజ్ చేస్తాం. ఎంట్రీ ఏమైపోయింది మనకి, పర్చేస్ అకౌంట్ డేటా టు క్రెడిటార్స్ $1,000 ఇంటూ 46.6, 46,600 అయిపోయింది మనకి అక్కడికి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ రోజున ఇవి 47కి, అంటే డిఫరెన్స్ ఎంత ఉందన్న ఇక్కడ మనకి 40 పైసే ఉంది ఒక్కొక్క దానికి. 40 పైసే మనకి పెరిగింది పే చేయాల్సింది. కాబట్టి మనకి లాస్ నాన్న, క్రెడిటార్స్ పెంచుకోవాలి, లాస్ అది మనకి ఎక్స్చేంజ్ లాస్ లేదా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డేటార్ 1000 ఇంటూ 40 పైసా టు క్రెడిటార్స్ అకౌంట్. ఓకేనా అన్న. అలాగే మళ్ళీ డేట్ ఆఫ్ యాక్చువల్ పేమెంట్కి ఇంకాస్త పెరిగింది, అది ఎంత అయింది, 47.5 అయింది. ఇంకో 50 పైసా పెరిగింది. మళ్ళీ ఎంట్రీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డేటార్ టు క్రెడిటార్స్ 1000 ఇంటూ 0.5. క్లియర్ నాన్న. ఇప్పుడు మొత్తం ఎంత అయిపోయింది మనకి, సో చివరికి ఇది 1000 ఇంటూ 47.5 అయిపోతుంది క్రెడిటార్స్ మొత్తం మనకి, అంటే 47,500. దీన్ని రీపే చేస్తే ఎంట్రీ ఏమైపోతుంది మనకి, ఎంట్రీ క్రెడిటార్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్. అలాగే ఇక్కడ ఈ లాస్ ఏదైతే ఉందో ఇదేమో 2009-10 SPLకి పంపించుకుంటాం. ఈ లాస్ ఏదైతే ఉందో ఇదేమో 2010-11 స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. దట్స్ ఇట్. చూసుకోండి అన్న, ఇంతకుముందు ప్రాబ్లం లాగే ఇక్కడ ఎక్స్చేంజ్ లాస్, ఇందాక ఎక్స్చేంజ్ గెయిన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఉన్నాను, ప్రాబ్లం నెంబర్ 3. ఏ లిమిటెడ్ పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కాస్టింగ్ 6,000 lakhs రూపీస్ ఉన్నాను, రూపీస్ 6,000 lakhs ఆన్ 1/4/2010. దిస్ వాజ్ ఫైనాన్స్డ్ బై ఫారెన్ కరెన్సీ లోన్. US డాలర్లో లోన్ తీసుకొని ఈ అసెట్ కొన్నామంట. పేయబుల్ ఇన్ 3 annual ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఆ లోన్ ఏదైతే డాలర్తో తీసుకున్నామో దాన్ని 3 yearsలో పే చేస్తామని చెప్పామట. ఎక్స్చేంజ్ రేట్స్ ఫర్ $1 ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ 45 యాజ్ ఆన్ 1/4/2010. 1/4/2010 ఏమో 40 నాన్న, 31st March 2011 ఏమో 45 రెస్పెక్టివ్లీ. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాజ్ పెయిడ్ ఆన్ 31st March 2011 నాన్న, 2011. ఏ లిమిటెడ్ ప్రొవైడ్స్ డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% ఆన్ WDV basis. Okay. You are required to state how these transactions would be accounted for అని చెప్పాడు. ఇప్పుడు ఏంటన్నా, ఇది మనకి పర్చేజ్ ఆఫ్ మెషినరీ బై బారోయింగ్ ఫారెన్ కరెన్సీ. ఓకేనా అన్న, అంటే ఫారెన్ కరెన్సీలో ఎంట్రీ రాసుకుంటే ఏమైపోతుంది మనకి, ఇది మెషినరీ అకౌంట్ డేటార్ టు, అంతేనా కదన్నా, మెషినరీ అకౌంట్ డేటార్ టు ఫారెన్ కరెన్సీ లోన్. మెషినరీ అకౌంట్ డేటార్ టు ఫారెన్ కరెన్సీ లోన్. ఫిక్స్డ్ అసెట్స్ అన్నాడు కదా, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డేటార్ టు ఫారెన్ కరెన్సీ లోన్. అమౌంట్ మనకి ఇచ్చేసారు 6,000 lakhs. సో ఆ రోజు రాసేసుకున్నాం, ఇబ్బంది లేదు. మరి బ్యాలెన్స్ షీట్ రోజుకి వచ్చేసరికి నాన్న, మరి దానికి సంబంధించి దీంట్లో మనకి క్రెడిటార్స్ ఫారెన్ కరెన్సీ లోన్ ఒకటి ఉందిగా, అదేంటి మనకి మానిటరీ ఐటమ్. మెషినరీ లేదా ఫిక్స్డ్ అసెట్స్ నాన్ మానిటరీ, రీవాల్యుయేషన్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి దాంట్లో ఏ మార్పు లేదు. ఇందాక ఎగ్జాంపుల్లో చూసాంగా మనం, అలాగే మెషినరీ ఇంక పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ 1/4/2010 మాత్రం ఎంట్రీ ఏమని రాసుకున్నాం, ఆల్రెడీ రూపీస్లోనే ఇచ్చేసాడు కాబట్టి ఎంట్రీ ఏమని రాస్తాం, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డేటా టు ఫారెన్ కరెన్సీ లోన్ అకౌంట్ అని చెప్పి 6,000 lakhs రూపీస్లో రాసేసుకున్నాం. ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం 31st March 2011కి, అవునా కాదు. దీంట్లో ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి, మెషినరీ ఒకటి, ఫిక్స్డ్ అసెట్స్ ఒకటి, ఇంకోటి ఏంటి మనకి ఫారెన్ కరెన్సీ లోన్. ఫిక్స్డ్ అసెట్ అనేది నాన్ మానిటరీ కాబట్టి ఏం రీవాల్యుయేషన్ ఏం జరగలేదు, దాని గురించి ఎటువంటి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫారెన్ కరెన్సీ లోన్ ఏంటి మనకి, అది మానిటరీ, బికాజ్ పేయబుల్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ. బ్యాలెన్స్ షీట్ రోజు మళ్ళీ ఇప్పుడు ఈ మానిటరీ ఐటమ్ ఏం చేయాలి మనం, ఇప్పుడు సబ్సీక్వెంట్గా మెజర్ చేయాలి. సబ్సీక్వెంట్గా మెజర్ ఏ రేట్కి అని చెప్పింది, క్లోజింగ్ రేట్కి.
క్లోజింగ్ రేట్ ఎంత 45, ఓపెనింగ్ రేట్ ఎంత ఉంది 40 ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది 5 రూపీస్, లాస్ పెరిగింది, రికగ్నైజ్ చేయాలి. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డేటార్ టు ఫారిన్ కరెన్సీ లోన్ అకౌంట్ అని చెప్పి నెంబర్ ఆఫ్ డాలర్స్ ఇంటూ 5 రూపీస్ రాయాలి. మరి నెంబర్ ఆఫ్ డాలర్స్ మనకి ఇవ్వలేదుగా, ఏముంది కంగారేముంది, దాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు మనం? నెంబర్ ఆఫ్ డాలర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అసలు మొత్తం నీకు వచ్చినటువంటిది 6000 lakhs వచ్చాయా? వెరీ గుడ్, 6000 lakhs రూపీస్లో డివైడెడ్ బై ఆ రోజు ఒక్కొక్కటి డాలర్ ఎంత ఉంది ఏంటి 40 రూపీస్ చొప్పున ఉందా, అంటే నీకు మొత్తం ఎన్ని రూపీస్ ఎన్ని డాలర్స్ వచ్చి ఉంటాయి 6000 డివైడెడ్ బై 40 అంటే 150 lakh డాలర్స్ వచ్చి ఉన్నాయి నీకు, 150 lakh డాలర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ 150 lakh డాలర్స్కి ఒక్కొక్క డాలర్ మీద 5 రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది నీకు పే చేయాల్సింది. అందుకని ఎంట్రీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డేటార్ టు ఫారిన్ కరెన్సీ లోన్ అని చెప్పి ఈ 150 ఇంటూ ఎంత తీసుకోవాలన్న 45 మైనస్ 40 ఎంతది 5, 150 ఇంటూ 5 ఎంత అయిపోయింది మనకి? అది 750 lakh రూపీస్. అది మనకి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డేటార్ టు ఫారిన్ కరెన్సీ లోన్. అర్థమైందన్న? అంతకుమించి ఏమీ లేదు. ఒకసారి ఆన్సర్ చూడండి ఇక్కడ. యాజ్ పర్ AS 11 ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ అరైజింగ్ ఆన్ ది సెటిల్మెంట్ ఆఫ్ మానిటరీ ఐటమ్స్ ఆన్ రిపోర్టింగ్ అండ్ ఎంటర్ప్రైజెస్ మానిటరీ ఐటమ్స్ ఎట్ రేట్స్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఎట్ విచ్ దే వర్ ఇనీషియల్లీ రికార్డెడ్. ఇనీషియల్గా రికార్డ్ చేసడానికి దీనికి ఏమైనా డిఫరెంట్ కనుక ఉన్నట్లయితే షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్ దే అరైజ్. అదేగా మనం చూస్తుంది, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమన్నా వస్తే ఇన్కమ్ లేదా ఎక్స్పెన్స్గా చూపించుకుంటున్నాం. దస్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అరైజింగ్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ లయబిలిటీస్ ఇన్కర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్సెస్. అది నార్మల్ మనకి థియరీ చెప్పిందే. మనకి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ముందర మనకి ఏంటి అసలు లోన్ అమౌంట్ ఎంతో తెలియాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ లోన్ ఎంతో చూసాడు, 6000 డివైడెడ్ బై 40 మనం కనుక్కున్నాం కదా, అది 150 lakh US డాలర్స్. అది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నాన్న ఎంత 150 lakh డాలర్స్ ఇంటూ 45 మైనస్ 40 అంటే ఎంత మనకి రూపీస్ 750 lakhs. ట్రీట్మెంట్ లాస్ డ్యూ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అమౌంటింగ్ టు రూపీస్ 750 lakhs షుడ్ బి చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2011. Depreciation of rupees 1200 lakhs, that is 6000 lakhs into 20% nana, should be provided in the financial statements for the year ended 31st March 2011. ante exchange loss ni recognize chestunam, depreciation ni provide cheskuntunnam. Clear nana? Repayment of installment amount ఎంత అయితే ఉందో దాని అమౌంట్ కూడా మనం పే చేసేసుకుని ఉంటాం, దానికేం సంబంధం లేదు. ఈ విధంగా చేస్తుంటాం మనం. అయితే ఇక్కడ ఒక హైలైట్ చేసాను చూడండి అన్న. It is assumed that A Limited has not availed the option given by MCA. అదేంటి సార్, మరి ప్రాబ్లం నెంబర్ 1కి 2కి ఏమో అటువంటి ఎజంప్షన్ ఇవ్వలేదు, ప్రాబ్లం నెంబర్ 3కే ఎజంప్షన్ ఎందుకు ఇచ్చారంటే నాన్న, మీకు ఆప్షన్ గురించి తెలియదు. ఆ ఆప్షన్ అనేది మనకి ప్రాబ్లం నెంబర్ 1లో కానీ 2లో కానీ అరేజ్ కాదు, ప్రాబ్లం నెంబర్ 3లోనే అరేజ్ అవుతుంది. ఆప్షన్ ఏంటి అన్న సంగతి మనం చూద్దాం, అప్పుడు క్లారిటీ వస్తుంది. అది కూడా చూస్తే మనకి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా అయిపోయినట్లే. క్లియరా? చూద్దామా? వెరీ గుడ్. ఆప్షన్ అన్న కొన్ని నోట్స్ చూడండి వీటికి సంబంధించి. ఫర్ ఇనీషియల్ రికగ్నిషన్ వీ మే అప్లై వీక్లీ ఆర్ మంత్లీ యావరేజ్ రేట్ ఇఫ్ దెర్ ఆర్ నో సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఇంతకుముందు చూసాం అది. అలాగే మానిటరీ ఐటమ్స్ మొత్తం కూడా క్లోజింగ్ రేట్ అని చెప్పాం కదా, వాటి గురించి రానా. ఇఫ్ క్లోజింగ్ రేట్ మే నాట్ రిఫ్లెక్ట్ ద అమౌంట్ లైక్లీ టు బి రియలైజ్డ్ ఆర్ డిస్పర్స్డ్ in relation to a foreign currency monetary item, then such monetary item should be reported at that amount likely to be realized or dispersed. అయ్యా నేను క్లోజింగ్ రేట్ అప్లై చేస్తే యాక్చువల్ నేను పే చేయాల్సిన అమౌంట్కి సమానంగా రావటం లేదు, లేదా నాకు వచ్చే అమౌంట్ నాకు తెలుసు అంతకంటే ఎక్కువే వస్తున్నాను సంగతి క్లియర్గా ఫిక్స్డ్గా, అది దీనికి మ్యాచ్ అవ్వటం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక అప్పుడు ఏముంది, ఈ రేట్ అక్కర్లేదులే కానీ లైక్లీ అమౌంట్ టు బి రిసీవ్డ్ కానీ లైక్లీ అమౌంట్ టు బి పేడ్ ఇది ఉందంటావు కదా, దాన్ని చూపించుకో సరిపోతుంది అని చెప్పారు. మనం ప్రాబ్లమ్స్లో క్లోజింగ్ రేట్ తీసుకుంటూ ఉంటాం. ఓకే నాన్న? వెరీ గుడ్. మూడోది నాన్న, ద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఇఫ్ ఎనీ
in relation to subsequent measurement is to be transferred to statement of profit and loss provided the option given by MCA for long term foreign currency monetary item is not availed by the enterprise. ఆ గొడవ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. అలాగే నాన్న కాంటింజెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా క్లోజింగ్ రేట్కి మనం నోట్స్ చేయకుండా డిస్క్లోజ్ చేస్తాం. కంటింజెంట్ లయబిలిటీస్ ఆర్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ నోట్స్ టు అకౌంట్స్ ఎట్ క్లోజింగ్ రేట్. ఈ 4 నోట్స్ కూడా ఒకసారి రాసుకున్నాను ఫాస్ట్గా. మీరు రాసుకుంటే ఇంకొక చిన్నది మిగిలింది మనకి ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్లో ఆప్షన్ గివెన్ బై ఎంసీఏ అట. అదేంటో చూద్దాం. క్లియర్ నాన్న? ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూద్దాం నాన్న. ఈ ఆప్షన్ ఏంటి, దీని గొడవ ఏంటి అన్న సంగతి. ఓకే నాన్న? ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఆన్ మానిటరీ ఐటమ్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అయినా పంపించుకోవచ్చు, లేదా ఎంసీఏ ఇచ్చిన ఆప్షన్ ఉపయోగించుకున్నట్లయితే డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చట. చూద్దాం. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ కొన్ని ఐటమ్స్ చూద్దాం నాన్న. కొంచెం జాగ్రత్తగా ఒక 5 minutes to 10 minutes అంతకంటే ఏముండదు. 1/1/2020 ఎగ్జాంపుల్ నాన్న. 1/1/2020 31st March 2020. మనం 1st January 2020 ఏం చేసామంటే నాన్న ఒక $10,000 బారో చేసాం. బారోడ్. ఆ రోజు రేట్ ఎంత ఉందయ్యా అంటే $=60 ఉంది. ఏమని చెప్పామయ్యా అంటే దిస్ ఈజ్ రీపేయబుల్ ఆన్ 10th January 2021 రీపే చేస్తామని చెప్పాం. సో 1st January 2020 ఏమో మనం బారో చేసామన్నా $10,000. ఆ రోజు ఒక్కొక్క డాలర్ $60 ఉంది. దట్ ఈస్ రీపేయబుల్ ఆన్ 10th January 2021. వెరీ గుడ్. సో ఇప్పుడు ముందర మనం ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎంట్రీస్ ఏమని రాసుకునే వాళ్ళం యాజ్ యూజువల్గా మనకి ఇది బారో చేసాం కాబట్టి డబ్బు వచ్చింది మనకి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్. ఓకే. టు ఫారెన్ కరెన్సీ బారోయింగ్ అని చెప్పేవాళ్ళం. టు ఫారెన్ కరెన్సీ బారోయింగ్ ఎంత రానా 10,000 into ₹6 ఎంత అయిపోయింది మా ₹60. ఇలా మనం ఒక ఎంట్రీని రాసి ఉండేవాళ్ళం. అవునా కదా? అయిపోయింది. 31st March 2020కి వచ్చాం. ఈరోజు వచ్చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న $62 ఉంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాం మరి వీటిలో మరి ఫారెన్ కరెన్సీ బారోయింగ్ అంటే మనకి అదేంటన్న మానిటరీయేగా, మనకి అది ఫారెన్ కరెన్సీ బారోయింగ్ అంటే మానిటరీ ఐటమే కదా. అందుకని చెప్పి దాన్ని ఏం చేయాలి, దాన్ని ఇంకా మనం రీపే చేయలేదు కాబట్టి ఈ క్లోజింగ్ రేట్కి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ మనం పెంచాలి. సార్ బ్యాంక్ ఉంది కదా అని బ్యాంకుని పెంచాలన్నా క్యాష్ మన దగ్గర ఉన్నటువంటిది ఎవరికి పే చేసేది కాదు, దాన్ని పెంచి అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. అదే మన డాలర్స్ రూపంలో లేదు. అది ఫారెన్ కరెన్సీ బారోయింగ్ ఎంత ఉందన్న మన దగ్గర 6 lakhs ఉంది. ₹60 దగ్గర దాన్ని ఆల్రెడీ మనం రికగ్నైజ్ చేసాం ఇనీషియల్గా. ఇప్పుడు సబ్సీక్వెంట్గా మెజర్ చేస్తే మనకి తెలిసిందే. ఎంట్రీ ఏమని రాస్తాం ఈసారి, ఎక్స్ట్రా లాస్ కదా నాన్న మనకి ఇది. సో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ టు ఫారెన్ కరెన్సీ బారోయింగ్. హౌ మచ్ ఈస్ దట్? $10,000 into ₹2 ఎంత అన్న మనకి అది 20,000. క్లియర్ నాన్న? సో ఇది ఒకటి రాసుకుందాం మనం. ఏ రోజు? బ్యాలెన్స్ షీట్ రోజు. మరి ఇప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చింది కదా మనకి, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? నార్మల్గా అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకుంటాం. దిస్ షాల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. అవునా కాదు నాన్న? నార్మల్గా అయితే ఒక పదం చెప్పింది
ఆప్షన్ ఒకటి ఇచ్చిందంట, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏంటయ్యా అంటే ఆప్షన్ గివెన్ బై ఎంసీఏ. నీ దగ్గర కనుక ఏమన్నా లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఉంటే, లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కనుక ఉన్నట్లయితే, దాని మీద నీకు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమన్నా వచ్చినట్లయితే, గెయిన్ కానీ లాస్ కానీ, అన్నిటి మీద కాదట, మానిటరీ ఐటమ్స్ అన్నీ కాదట, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్ ఏముంటే వాటి మీద కాదట, లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఏదైతే ఉందో దాని మీద నీకేమన్నా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే దానికి మాత్రమే ఈ ఆప్షన్ అనేది వాడుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే ఏంటయ్యా అంటే ఇఫ్ దట్ ఈస్ రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్. ఇఫ్ దట్ ఈస్ రీపేయబుల్ ఆఫ్టర్ 12 months. లాంగ్ టర్మ్ అంటే ఏంటయ్యా అంటే రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోయింగ్. బ్యాలెన్స్ షీట్ నుంచి కాదు నాన్న, బారోయింగ్ నుంచి. మన ఎగ్జాంపుల్లో మనం 1/1/2020 మనం బారో చేసాం ఫారెన్ కరెన్సీలో. బారోయింగ్స్ ఆర్ మానిటరీ ఐటమ్స్ బికాజ్ పేయబుల్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్ ఆఫ్ మనీ. సో ఇది మనకి మానిటరీ ఐటమ్, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమే. అది లాంగ్ టర్మ్ అవునా కాదా చెక్ చేద్దాం. లాంగ్ టర్మ్ అంటే రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్. నేను బారో చేసింది 1/1/2020 రీపే చేస్తానని చెప్పింది 10th January 2020. అంటే రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, బారోయింగ్ కాస్త ఫారెన్ కరెన్సీ బారోయింగ్. మన ఎగ్జాంపుల్లో చెప్పింది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ రోజు చెక్ చేసుకొని ఇది 1 year కంటే తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇది లాంగ్ టర్మ్ కాదు అంటానికి లేదు నాన్న. డేట్ ఆఫ్ బారోయింగ్ నుంచి రీపేమెంట్కి 1 year కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది మనకి లాంగ్ టర్మ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లంలో మనకు ఉన్నటువంటి ఫారెన్ కరెన్సీ బారోయింగ్ మానిటరీ ఐటమే, లాంగ్ టర్మ్ కూడా. ఓహో, అంటే ఇప్పుడు ఇది ఎలిజిబుల్. ఇది ఈ ఫారెన్ కరెన్సీ బారోయింగ్ మీద వచ్చిన ఎక్స్చేంజ్ డిఫరెన్స్ను నువ్వు కావాలనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో. అది నాకు తెలుసు. వేరే ఆప్షన్ ఏంటో చెప్పు అంటే ఆప్షన్ చెప్పింది, కొంచెం జాగ్రత్తగా వినండి అన్న. కొంచెం జాగ్రత్త. ఆప్షన్ గివెన్ బై ఎంసీఏ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్. మన ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం కదా, ఇదంతా మనకి ఏమైపోయిందన్న, లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్. చూద్దాం దానికి సంబంధించి. ఇఫ్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఈజ్ ఇన్కర్డ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ ఏ డిప్రిషియబుల్ అసెట్. బాబు ఈ 10,000 బారో చేశాను అన్నావు కదా, ఇది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమే, ఒప్పుకుంటున్నాను. దాని మీద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా వచ్చింది, ఒప్పుకుంటున్నాను. అయితే ఇది దేనికోసం బారో చేసావో చెప్పు నాకు. ఒక డిప్రిషియబుల్ అసెట్ని ఎక్వైర్ చేయడం కోసం బారో చేసావా అంటే మెషినరీ కానీ అటువంటి వాటిని ఎక్వైర్ చేయడం కోసం ఈ $10,000 నువ్వు బారో చేసావా? ఎస్ అయితే కనుక దెన్ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ టు డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్. అప్పుడు ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నీకు ఏదైతే ఉందో ఈ 20,000 అన్నది, దాన్ని నువ్వు డిప్రిషియబుల్ అసెట్ కొనడం కోసం ఈ లోన్ బారో చేశానంటున్నావు కదా, ఆ డిప్రిషియబుల్ అకౌంట్ అసెట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయవచ్చట. అంటే ఈ $10,000 ఉపయోగించేసి నేను అసెట్ డిప్రిషియబుల్ అసెట్ కొన్నానే అనుకోండి. ఫస్ట్ లోన్ రాగానే ఎంట్రీ ఏమన్నాను, బ్యాంక్ అకౌంట్ ఎటాటు ఫారెన్ కరెన్సీ బారోయింగ్ 6 lakhs అన్నాను. తర్వాత వెంటనే డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అని అదే రోజు ఈ 6 lakhs ఉపయోగించి కొనేసాను. సో డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి 6 lakhs. నా పుస్తకాల్లో ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్ ఎంతకుంది, 6 lakhs ఉంది. ఓకేనా? ఇప్పుడు దీని మీద నాకేంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చింది. నార్మల్గా అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకుంటాను, కానీ నేను ఎంసీఏ ఇచ్చినటువంటి ఆప్షన్ అవైల్ చేసుకుందాం అనుకుంటున్నాను. అటువంటిప్పుడు ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ట్రాన్స్ఫర్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కాదంటున్నాను పంపించేది, దీన్ని
డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయాలట. అప్పుడు ఎంట్రీ ఏమైపోతుంది, దీనికి P&L అకౌంట్ ఎట్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనవు, ఏమంటావు దానికి ఇప్పుడు చెప్పండి నాన్న, ఎసెట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎంట్రీ ఏమైపోతుంది అప్పుడు, ఎసెట్ అకౌంట్, డిప్రిషియబుల్ ఎసెట్ అకౌంట్ ఎటార్, అంతేనా కదా నాన్న, డిప్రిషియబుల్ ఎసెట్ అకౌంట్ ఎటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అని చేస్తాం. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు 20,000 ఎసెట్ వాల్యూ కూడా పెరిగిపోయింది, 20,000 ఎసెట్ వాల్యూ కూడా మనకి పెరిగిపోయింది. అప్పుడు ఎసెట్ మనకి ఎంత అవుతుంది, 6 lakhs ప్లస్ 20,000, 6 lakhs 20,000 అవుతుంది. ఇప్పుడు డిప్రిషియేషన్ అన్నది ఈ 6 lakhs 20,000 మీద ఆ డిప్రిషియబుల్ ఎసెట్ యొక్క రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో మనకి యూస్ఫుల్ లైఫ్, దాని మీద మనం ప్రొవైడ్ చెయ్యాలి. సో ఏమని చెప్పింది, ఒకవేళ నువ్వు ఇన్కర్ అయినటువంటి బారోయింగ్ కనుక అది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ అయ్యి ఉండి అది ఒక డిప్రిషియబుల్ అసెట్ని ఎక్వైర్ చేయడం కోసం కనుక నువ్వు ఇన్కర్ చేసినట్లయితే, దాని మీద ఏమన్నా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే దానిని నువ్వు ఈ డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ లాస్ అయ్యా, నా కాస్ట్ పెరిగిందయ్యా, ఎసెట్ కాస్ట్ కూడా పెంచుకో, ఇబ్బంది ఏం లేదు. నాకు ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చిందయ్యా కొంత, అటువంటిప్పుడు నువ్వు క్రెడిటార్స్ తగ్గిస్తున్నావు కదా, ఆ లోన్ అమౌంట్ తగ్గిస్తున్నావు కదా, దాంతోపాటుగా ఎసెట్ వాల్యూని కూడా తగ్గించుకో అని చెప్పింది. ఎప్పుడు ఇది ఆప్షన్ కావాలి అనుకున్నట్లయితే. కాదు కాదు, నేను చేసిన బారోయింగ్ అన్నది ఫిక్స్డ్ అసెట్స్ కోసం, డిప్రిషియబుల్ అసెట్ కోసం కాదు, వేరే అదర్ దాన్ డిప్రిషియబుల్ అసెట్, వేరే పర్పస్ల కోసం అయ్యా. ఇప్పుడు మాత్రం ఏమని చెప్పిందంటే, ఈ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఈజ్ ఎక్వైర్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ కనుక అయినట్లయితే ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ టు ఏ సపరేట్ అకౌంట్, ఏమని పెట్టిందా అంటే పేరు దానికి, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కదా ఇది, దాని మీద వచ్చిన ట్రాన్స్లేషన్ డిఫరెన్సే కదా ఇది ఎక్స్చేంజ్ డిఫరెన్స్, ఆ అకౌంట్కి పంపించేసాయి. ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్. ఒకవేళ ఇది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ అయ్యి ఉండి నేను ఆప్షన్ అవైల్ చూసుకుందాం అనుకొని ఇది నేను ఇన్కర్ చేసింది డిప్రిషియబుల్ అసెట్ కోసం కాదు, వేరే అదర్ దెన్ దట్ ఏదో ఒక పర్పస్ కోసం, వేరే పర్పస్ల కోసం, వర్కింగ్ క్యాపిటల్ కోసమో లేదా నాన్ డిప్రిషియబుల్ అసెట్ కోసమో వేరే దానికోసం ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను, అటువంటిప్పుడు ఏం చేయమంటావయ్యా అంటే, అటువంటిప్పుడు ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నువ్వేం చేస్తావయ్యా అంటే ఒక స్పెషల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులుగా. ఏ అకౌంట్ అంట, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్, దాని పేరే అది కదా ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్, దాని మీద వచ్చిన ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ కాబట్టి ఆ అకౌంట్కి పంపించుకో, FCMITD అకౌంట్కి పంపించుకో. మరి ఆ అకౌంట్లో ఎంతకాలం ఉంచుకోవాలయ్యా అంటే, మరి రీపే చేస్తావుగా నువ్వు ఇప్పుడు ఆ లోన్ని, ఎంతో కాలం ఉంటుంది కదా, ఓవర్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ బారోయింగ్ ఆర్ లోన్, ఆ పీరియడ్లో దాన్ని ఏం చేసుకుంటావంటే అమార్టైజ్ చెయ్యి. ఇప్పుడు ఈ 20,000 ఉంది, ఇజ్ ఇట్ క్లియర్ నాన్న, 20,000 రీపేయబుల్ ఆఫ్టర్ 1 year, అంటే అప్రాక్సిమేట్గా 1 year కదా. ఇప్పుడు ఈ 20,000 ఏం చేస్తావయ్యా అంటే 1 yearకి నువ్వు అమార్టైజ్ చేసుకో. కరెంట్ ఇయర్లో ఒక 3 months ఉంది కాబట్టి 20,000 ఇంటూ 3/12, నెక్స్ట్ ఇయర్లో ఆ 20,000 ఇంటూ 9/12ని అమార్టైజ్ చేసుకో అని చెప్పింది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వాట్ నాన్న, ఆప్షన్ గివెన్ బై MCA ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్, లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్. ఇజ్ ఇట్ క్లియర్? ఇది కూడా ఒక్కసారి డ్రా చేసుకున్నాను. ఓకేనా? గుడ్. సో ఏమై ఉండాలని ఫస్ట్ అది ఆప్షన్ అవైల్ చూసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ అయి ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది బారోయింగ్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? అటువంటిప్పుడు ఏంటి, నీకు ఆప్షన్ వద్దనుకుంటేనేమో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమన్నా వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకో. అలా కాదు, ఆప్షన్ కనుక అవైల్ చూసుకుంటానన్నట్లయితే వెయిట్ ఆ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ని దేనికోసం నువ్వు ఇన్కర్ చేసావో చెప్పు. అది కనుక డిప్రిషియబుల్ అసెట్ని ఎక్వైర్ చేయడం కోసం కనుక అయినట్లయితేనేమో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ఆ డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్కే పంపించుకో. ఒకవేళ అది ఎక్స్చేంజ్ లాస్ అయితేనేమో అసెట్ వాల్యూ పెరుగుతుంది, ఎక్స్చేంజ్ గెయిన్ అయితేనేమో అసెట్ వాల్యూ తగ్గుతుంది. ఆ తర్వాత రివైజ్డ్ వాల్యూ ఉంటుంది కదా అసెట్ వాల్యూ, ఆ రివైజ్డ్ వాల్యూ మీద మనం ఏం చేయాలి అంటే డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాలి. అలా కాదు, ఇది నేను ఆప్షన్ అవైల్ చూసుకుందాం అనుకుంటున్నాను కానీ నేను ఇన్కర్ చేసినటువంటిది డిప్రిషియబుల్ అసెట్ కోసం కాదు. అటువంటి సందర్భంలో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నువ్వు ఏం చేస్తావయ్యా అంటే ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. దాంట్లో ఎంతకాలం ఉంచుకోవాలి, ఈ లోన్ రీపే చేసేదాకా దాన్ని ఏం చేసుకుంటామంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ ఉంది కదా దాన్ని అమార్టైజ్ చేసుకో. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం.
ఇందాక ప్రాబ్లం చూసాం, గుర్తుందా మనం అది ఏది? ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ఏ లిమిటెడ్ హ్యాస్ నాట్ అవైల్డ్ ది ఆప్షన్ గివెన్ బై ఎంసీఏ అన్నాను కదా. ఆప్షన్ తీసుకుంటే ఏమేదో చూద్దాం. ఒకవేళ ఏ లిమిటెడ్ పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్స్ కాస్టింగ్ 6,000 lakhs on 1/4/2010. దిస్ వాజ్ ఫైనాన్స్డ్ బై ఫారెన్ కరెన్సీ లోన్ పేయబుల్ ఇన్ 3 annual ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. 3 ఏళ్ళ తర్వాత పే చేస్తానని చెప్తున్నాడు. 3 ఏళ్లలో అంటే ఏంటిది? రీపేయబుల్ ఆఫ్టర్ 12 months మోర్ దెన్ 12 months ఇది అంటే ఏంటిది? లాంగ్ టర్మే, అవునా కదా. బారోయింగ్ మనకి అది ఫారెన్ కరెన్సీలో ఉంది. సో బారోయింగ్ కాబట్టి మానిటర్ ఐటమ్ ఫారెన్ కరెన్సీలోనే ఉంది. రీపేబుల్ ఆఫ్టర్ 12 months కాబట్టి మోర్ దెన్ 12 months పీరియడ్లోనే కాబట్టి మనకి ఇది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటర్ ఐటమ్ అయింది. దేనికోసం? ఫిక్స్డ్ అసెట్స్ కోసం అని చెప్పాడు. సార్ మరి ఫిక్స్డ్ అసెట్ అన్నాడు కానీ డిప్రిషియబుల్ నాన్ డిప్రిషియబుల్ చెప్పలేదు కంటే దాని మీద డిప్రిషియేషన్ అని కూడా చెప్పాడు. అంటే అర్థం ఏంటిది? డిప్రిషియబుల్ అసెట్ అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ అయ్యి ఉంది, డిప్రిషియబుల్ అసెట్ కోసమే తెచ్చినటువంటిది. అటువంటిప్పుడు మనకు వచ్చినటువంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఉంది చూసావా, 750 lakhs. ఇందాక ఏమని చెప్పాం? ఆప్షన్ని అవైల్ చేసుకోలేదు కాబట్టి దాన్ని మనకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పేసాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ఒకవేళ ఆప్షన్ కనుక అవైల్ చేసుకున్నట్లయితే ఈ 750 lakhs ఏదైతే ఉందో మనకి ఎక్స్ట్రా లాస్, ఇది ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఎంట్రీ ఏంటి మనకి? ఇందాక వచ్చింది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డెటార్ టు ఫారెన్ కరెన్సీ బారోయింగ్. ఎంత మనకి? 750 lakhs. దాన్ని ఏం చేసాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపాలని చెప్పాం. ఎంట్రీ P&L అకౌంట్ ఏమని చెప్పాం? ఎక్స్చేంజ్ డిఫరెన్స్. కానీ ఒకవేళ ఆప్షన్ కనుక అవైల్ చేసుకుందాము అన్నట్లయితే ఇప్పుడు P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకు, దాన్ని ఏం చేస్తావయ్యా అంటే ఎసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. ఎప్పుడు? ఆప్షన్ లేకపోతే. అప్పుడు ఎంట్రీ ఏమైపోతుంది అన్న? ఇక్కడ మనకి డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్ డెటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఎంతది? 750 lakhs అయిపోతుంది. క్లియర్ నాన్న? ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్ వాల్యూ ఎంత అయిపోతుంది? ఇప్పుడు డిప్రిషియబుల్ అసెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6,000 lakhs ప్లస్ 750 lakhs. రెండు కలిపి 6,750 lakhs. దీని మీద ఇప్పుడు డిప్రిషియేషన్ అంటే ఎంత అయిపోతుంది మనకి? డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది ఇప్పుడు? 6,750 ఇంటూ 20%. దీని మీద నాన్న 13-15 lakhs. క్లియర్? ఇది ఎప్పుడు? ఇది ఆప్షన్ అవైల్ చేసుకుంటే. అందుకని ఇక్కడ ఏమని చెప్పాం? ఎగ్జామ్షన్ ఒకటి ఇచ్చాం, ఏం చెప్పలేదు కాబట్టి. ఏం చెప్పినప్పుడు నీ ఇష్టం, ఆప్షన్ అవైల్ చేసుకున్నాడా లేదా అన్న సంగతి. ఓకే సార్, మరి ప్రాబ్లం నెంబర్ 1, 2లో ఎందుకు ఇలా చెప్పలేదు సార్ అంటే చూద్దాం. అక్కడ ప్రాబ్లం నెంబర్ 1లో నాన్న గూడ్స్ పర్చేజ్ ఎప్పుడు? 1/1/2010. డేట్ ఆఫ్ యాక్చువల్ రీపేమెంట్ ఎప్పుడు? 7th July. మోర్ దెన్ 12 months కాదు, ఇది మానిటర్ ఐటమే, ఫారెన్ కరెన్సీ మానిటర్ ఐటమే క్రెడిటార్, బట్ లాంగ్ టర్మ్ కాదు కాబట్టి ఆప్షన్ అనే క్వశ్చనే ఇక్కడ రాలేదు మనకి. అలాగే సెకండ్ ప్రాబ్లంలో కూడా పర్చేజ్ ఆన్ 24th February 2010. రీపేమెంట్ ఎప్పుడు? 5th June. సో మోర్ దెన్ 12 months కాదు కాబట్టి ఇక్కడ కూడా ఫారెన్ కరెన్సీ మానిటర్ ఐటమ్ అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటర్ ఐటమ్ కాదు కాబట్టి ఆప్షన్ అనే గొడవ రాలేదు. క్లియర్ నానా? వెరీ గుడ్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం దీని మీద, ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ప్రాబ్లం అన్నా అది కూడా చూద్దాం. ఒకసారి ఈ ఆప్షన్ కనుక మనం అవైల్ చూసుకున్నట్లయితే దట్ ఈజ్ ఇర్రివోకబుల్. లేదు నేను ఈ సంవత్సరం ఈ ఆప్షన్ వాడుకుంటా, నెక్స్ట్ ఇయర్ అట్లా కాదు P&L స్టేట్మెంట్ పంపుకుంటా అంటే కుదరదు. దట్ ఈజ్ ఇర్రివోకబుల్ ఒకసారి కనుక ఆప్షన్ తీసుకున్నట్లయితే. చూడండి, ఆప్షన్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్. ఫర్ ఇట్స్ స్టీల్ ప్లాంట్ ఇట్ రిక్వైర్డ్ మెషినరీస్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇట్ యూజువల్లీ రిసార్ట్స్ టు లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ ఫర్ ఇట్స్ ఫండ్స్ రిక్వైర్మెంట్. ఫండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయంట కానీ జనరల్గా వాళ్ళు లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్కే వెళ్తారట. ఓకేనా అన్న? ఆన్ 1st April 2011 ఇట్ బారోడ్ $1 million ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ. సో 1/4/2011 $1 million బారో చేశారు. వెన్ ఎక్స్చేంజ్ రేట్ వాజ్ $1 ఈజ్ ఈక్వల్ టు 52. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రోజు మనకి 52 రూపీస్ ఉంది. The funds were used for acquiring machineries on the same date to be used in 3 different steel plants. మెషినరీస్ అంటే మనకి ఏంటి? అవి డిప్రిషియబుల్ అసెట్సే. ఓకే
ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద మెషినరీ ఇస్ 10 years అండ్ దేర్ రెసిడ్యువల్ వాల్యూస్ 20 lakhs. ఇక్కడ దాని యొక్క రెసిడ్యువల్ వాల్యూ కూడా ఇచ్చాను నేను, ఎంతంట 20 lakhs అట. మరి ఇప్పుడు డిప్రిసియేషన్ కనుక్కోవాలనుకోండి ఏం చేయాలి మనం? వాల్యూ ఆఫ్ ద మెషినరీ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ వేసుకోవాలి. తెలిసిందేగా మనకి అది. వెరీ గుడ్. ఎర్లియర్ ఆల్సో ద కంపెనీ యూజ్డ్ టు పర్చేజ్ మెషినరీస్ అవుట్ ఆఫ్ ఫారెన్ బారోయింగ్స్. ఇంతకుముందు కూడా ఇట్లాగే ఫారెన్ బారోయింగ్స్లోంచి మెషినరీస్ కొనేదట. ద ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ అరైజింగ్ ఆన్ సచ్ బారోయింగ్స్ were charged to P&L account and were not capitalized even though the company had an option to capitalize it as per notified AS 11. ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది మనకు 2009లో. ఇంతకుముందు కూడా ఇట్లాగే ఈ మిషనరీస్ కోసం వాటి కోసం లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ చేసేవాళ్ళంటున్నా. అప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకున్నారంట. ఇంతకుముందు ఆప్షన్ అవైల్ చేసుకోలేదట వాటికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా. వాళ్ళ ఇష్టం అప్పుడు ఆప్షన్ అవైల్ చేసుకోవాలా. ఇప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకో, బట్ ఇప్పుడు చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అది ఇర్రివోకబుల్. క్లియర్ నా? నౌ ఫర్ దిస్ న్యూ పర్చేజ్ ఆఫ్ మెషినరీ ఆప్షన్ లిమిటెడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు అవైల్ ది ఆప్షన్ ఆఫ్ క్యాపిటలైజింగ్ ది సేమ్ టు ది కాస్ట్ ఆఫ్ ది అసెట్. నీ ఇష్టం అది. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 31st March 2012 ఈజ్ $1 ఈజ్ ఈక్వల్ టు 51. ఇయర్ ఎండింగ్లో 51 అయింది. ఇయర్ బిగినింగ్లో ఎంత ఉందానా? 52. ఇప్పుడు ఎంత అయింది? 51. పడిపోయింది అంటే మనం పే చేయాల్సింది తగ్గుతుంది. అంటే మనకేంటది? గెయిన్. అది మనకి చూద్దాం. ఎస్యూమ్ దట్ ఆన్ 31st March 2012 ఆప్షన్ లిమిటెడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఓల్డ్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ ఎక్సెప్ట్ ఫర్ ద అమౌంట్ బారోడ్ ఫర్ మెషినరీ పర్చేజ్ ఆన్ 1st April 2011. ఇది తప్ప వేరే బారోయింగ్స్ ఏమీ లేవట. వెరీ గుడ్. కెన్ ఆప్షన్ లిమిటెడ్ క్యాపిటలైజ్ ది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్ ఆన్ 31st March 2012. హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంతకుముందు అవైల్ చేసుకోవాలా, ఇప్పుడు అవైల్ చేసుకోవాలనుకుంటున్నావా? చేసుకో. బట్ ఇప్పుడు కనుక అవైల్ చేస్తే ఇక్కడ నుంచి దట్ ఈస్ ఇర్రివోకబుల్. ఇంక ప్రతిసారి కూడా ఆప్షన్ నేను ఉపయోగించుకోవాలి. ఇఫ్ ఎస్, అవును ఎస్ఏ, దెన్ క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ అమౌంట్ ఆన్ మెషినరీస్ యాజ్ ఆన్ 31st March 2012. ఓకేనా? ఈ థియరీ పార్ట్ ఏంటంటేనన్నా ఎస్ వాళ్ళు దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం మనం చూద్దాం. అది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎలా చేసేవాళ్ళో చూద్దాం. మొత్తం మనకేంటి $1 million నాన్న బారో చేసింది. ఏ రోజు? 1/4/2011 $1 million మనం బారో చేసాం. $1 million అంటే $10 lakh మనకి. ఇజ్ ఇట్ క్లియర్? కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఎంత నాన్న? $10 lakhs. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 1st April 2011 ఎంత ఉందన్న? ఒక్కొక్క డాలర్ 52 రూపీస్ ఉంది. సో కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ ఇన్ రూపీస్లో $10 lakh ఇంటూ 52 520 lakhs. అది లెస్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నాన్న. ఇప్పుడు ఏంటి మనకి ఎక్స్చేంజ్ డిఫరెన్స్? గెయినా లాసా? ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అది 52 కాస్త 51 అయింది. అంటే మనకి గెయిన్ అది, అవునా కాదా? గెయిన్ అయితే ఎంట్రీ ఏమని రాసుంటాం? ఫస్ట్ మనం ఫారెన్ కరెన్సీ బారోయింగ్ తగ్గిపోయింది కదా, దాని అమౌంట్ పే చేయాల్సింది. ఇప్పుడు ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ అకౌంట్ డెటార్ టు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అని రాసుంటాం. ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఇప్పుడు మనం మెషినరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంట్రీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అకౌంట్ డెటార్ టు మెషినరీ అంటే మనకి ఎసెట్ వాల్యూ తగ్గుతుంది. అంటే ఇటువంటి సందర్భాలలో ఎక్స్చేంజ్ గెయిన్ వస్తేనేమో మనకి ఎసెట్ కాస్ట్ తగ్గుతుంది, ఎక్స్చేంజ్ లాస్ వస్తేనేమో ఎసెట్ కాస్ట్ పెరుగుతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ గెయిన్ కాబట్టి మనకి ఎసెట్ కాస్ట్ ఏం చేయాలి? మనం తగ్గించాలి. లెస్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ 31st March 2012 52 - 51 ఇంటూ $1 million $10 lakhs నాన్న. ఇది గెయిన్ కాబట్టి లెస్ చేసాం. సో రిమైనింగ్ ఎంత అయిపోయింది నాన్న? ఇప్పుడు 510 lakhs అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం డిప్రిసియేషన్ని ప్రొవైడ్ చేయాలి. లెస్ డిప్రిసియేషన్ ఫర్ 2010-12. ఈ 510 lakhsలో నుంచి రెసిడ్యువల్ వాల్యూ 20 lakhs తీసేసి డివైడెడ్ బై 10 years ఎంత అది? 49 lakhs. రిమైనింగ్ డబ్ల్యూడి ఎంత అయిపోయింది? 461 lakhs. ఇస్ ఇట్ క్లియర్? ఇది ట్రీట్మెంట్ నాన్న. ఎప్పుడు ఆప్షన్ కనుక అవైల్ చేసుకున్నట్లయితే. సార్ ఇది బాగానే ఉంది, మరి ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్ని అమోర్టైజ్ చేయమన్నారు కదా, మరి దాంట్లో బ్యాలెన్స్ కొంత ఉంటుంది కదా, ప్రతి ఇయర్ చివరి దాకా వెళ్ళేటప్పుడు కొంత ఉంటుంది కదా, మరి దాన్ని ఎక్కడ చూపించుకోవాలయ్యా అంటే
మనకి ఈక్విటీ అండ్ లయబిలిటీ సైడ్ నాన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో చూపించుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో నెగిటివ్ డెబిట్ బ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితేనేమో నెగిటివ్గా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూపిస్తాం. నార్మల్ క్రెడిట్ బ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితేనేమో పాజిటివ్ ఫిగరే చూపిస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యావ్ టు ట్రీట్ ది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్ ఇఫ్ యూ హ్యావ్ అవైల్డ్ ది ఆప్షన్ గివెన్ బై MCA. అర్థమైందన్న? వెరీ గుడ్. నోట్స్ రాసుకున్నామా అక్కడ దాకా మనం? వెరీ గుడ్. ఈ నోట్స్ రాసేసారా? అలాగే ప్రజెంటేషన్ కూడా ఏమని చెప్పాను అన్న, ప్రజెంటేషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎలా చూపించాలంట? షో ఆన్ ఈక్విటీ అండ్ లయబిలిటీ సైడ్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ షో యాజ్ ఎ నెగిటివ్ ఫిగర్. క్రెడిట్ బ్యాలెన్స్ అయితే నార్మల్గానే చూపించుకో. సో ఇక్కడికి మనం ఒక పార్ట్ కంప్లీట్ చేసాం నాన్న. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి ఫాస్ట్గా చూద్దాం నాన్న. AS 11 డీల్స్ విత్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? సో ఇది తెలియాలంటే ఫస్ట్ మనకి మానిటరీ ఐటమ్ అంటే ఏంటో తెలియాలి. మానిటరీ ఐటమ్స్ మీన్స్ మనీస్ హెల్డ్ అండ్ అసెట్స్ దట్ కెన్ బి రియలైజ్డ్ అండ్ లయబిలిటీస్ దట్ కెన్ బి సెటిల్డ్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్ ఆఫ్ మనీ. అవి కాకుండా ఉన్న మిగతా అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం కూడా మనకి నాన్ మానిటరీ అయిపోతాయి. వెరీ గుడ్. అయితే మరి ఫస్ట్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాం. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ మీన్స్ ఎనీ కరెన్సీ విచ్ ఇస్ డినామినేటెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్ రికగ్నిషన్ ఏమో వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇనీషియల్లీ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఎట్ ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఒకవేళ కనుక ఆ వీక్ లేదా ఆ మంత్లో ఉన్నటువంటి ఆ ఎక్స్చేంజ్ రేట్స్లో సిగ్నిఫికెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమీ లేకపోయినట్లయితే ఆ పీరియడ్లో జరిగిన ట్రాన్సాక్షన్ని ఇనీషియల్గా రికగ్నైజ్ చేయడం కోసం యావరేజ్ రేట్ లేదా మంత్లీ లేదా వీక్లీ యావరేజ్ రేట్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలా కాదు, బ్యాలెన్స్ షీట్ రోజు సబ్సిక్వెంట్గా ఎలా మెజర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్ కోసం మళ్ళీ ఐటమ్స్ రెండు రకాలు విడగొట్టాం. మానిటరీ ఐటమా, అది నాన్ మానిటరీ ఐటమా? మానిటరీ ఐటమ్ కనుకైతే క్లోజింగ్ రేట్కి దాన్ని సబ్సిక్వెంట్గా మెజర్ చెయ్యి. ఒకవేళ నాన్ మానిటరీ ఐటమ్ కనుకైతే మళ్ళీ దాంట్లో రెండు, అది క్యారీడెట్ హిస్టారికల్ కాస్టా లేదా క్యారీడెట్ ఫెయిర్ వాల్యూనా? క్యారీడెట్ హిస్టారికల్ కాస్ట్ కనుకైతే కనుక సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఇస్ ఆల్సో టు బి డన్ ఎట్ ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అదే రేటుకు చూపించు, మార్పు ఏం లేదు. ఒకవేళ మధ్యలో రీవాల్యూ కనుక చేసి ఫెయిర్ వాల్యూకి చూపించినట్లయితే దెన్ అప్లై ద రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సచ్ ఫెయిర్ వాల్యూ. ఏ రోజైతే నువ్వు రీవాల్యూ చేసావో ఆ రోజున రేట్ని అప్లై చేయమని చెప్పింది. సార్ మరి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చింది కదా, ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ఏం చేయాలయ్యా అంటే ఈ మానిటరీ ఐటమ్ సంబంధించిన ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమన్నా సరే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. కాదు, ఒకవేళ ఇది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కనుక అయ్యి ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మాత్రం నువ్వు కావాలనుకుంటే ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గెయిన్ అయినా లాస్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకోవచ్చు, లేదా MCA ఇచ్చినటువంటి ఆప్షన్ ఎక్సైజ్ చేసుకొని వేరే రకమైన ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. ఆప్షన్లో చెప్పిన ట్రీట్మెంట్ ఏంటి? ఆప్షన్లో చెప్పిన ట్రీట్మెంట్ ఏంటయ్యా అంటే ఒకవేళ ఆ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కనుక డిప్రిషియబుల్ అసెట్ని ఎక్వైర్ చేయడం కోసం కనుక ఇన్కర్ అయినట్లయితే దెన్ ద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఇస్ ఆల్సో టు బి ట్రాన్స్ఫర్డ్ టు డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్ అండ్ that asset is to be depreciated, revised value is to be depreciated over the remaining life of that particular asset. అలా కాదు, వేరే పర్పస్ల కోసం కనుక ఇన్కర్ చేసినట్లయితే డిప్రిషియబుల్ అసెట్ కోసం కాకుండా వేరే దానికోసం అయితే కనుక ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది ఎక్స్చేంజ్ డిఫరెన్స్ టు ఏ సపరేట్ అకౌంట్, నేమ్లీ ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్. దాన్ని ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ లోన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ లోన్ పీరియడ్కి దాన్ని ఏం చేస్తామంటే అమార్టైజ్ చేసుకో. మరి అమార్టైజ్ చేయకుండా మిగిలిన బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని ఎక్కడ చూపించుకోవాలి అంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ సైడ్ చూపించుకో. ఒకవేళ అది డెబిట్ బ్యాలెన్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే చెప్పలేం కదా, నా లాస్ అయినా కావచ్చు గెయిన్ అయినా కావచ్చు. డెబిట్ బ్యాలెన్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని నెగిటివ్ ఫిగర్గా చూపించు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే నార్మల్గానే చూపించు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద. ఒక్కసారి ఈ ఆప్షన్ కనుక అవైల్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇర్రివోకబుల్. ఇక ప్రతిసారి కూడా ఈ ఆప్షన్ అవైల్ చేసుకోవాలి, కానీ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపుకుంటానంటాం కుదరదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. కొంచెం జాగ్రత్తగా నాన్న ఇక్కడితో ఈ సెషన్ ఆపేద్దాం, ఎందుకంటే కంటిన్యూ చేస్తే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుంది. అన్నెసరిగా కాంప్లికేట్ చేసుకోకూడదు మనం, అందుకని ఇక్కడితో దీన్ని ఆపేద్దాం. నెక్స్ట్ పార్ట్లో మనం అది చిన్నదే, మనకి చాలా చిన్నదప్పుడు ఫారెన్ ఆపరేషన్స్ అలాగే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, చాలా చిన్నది. ఇజ్ ఇట్ క్లియర్ అన్న? వెరీ గుడ్. అక్కడ చూద్దాం.
సెకండ్ పార్ట్లో. ఓకేనా?